ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనం చదువుకొని వాక్య ధ్యానంలో ముందుకెళ్దాం. ఏంది గాలి రావట్లేదు? నీకు కూడా అంతే ఉందా? ఉక్కబోస్తుందా? ఉక్కబోస్తే వాన ఉన్నట్టే. అది సౌండ్ అవుతుంది కానీ గాలి రావట్లా. తగ్గించు, కొంచెం దగ్గరే పెట్టాలి. దాని ఎప్పటి ప్లేస్ అక్కడే ఉందా, మార్చారా? అదే ప్లేస్ ఉన్నాయిలే, బరువు ఉంటుంది, వద్దులే. సరే, అందరూ కలిసి ఒకసారి ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. చాలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మాకు కావలసిన ఆత్మీయ వర్తమానం మాకు దయచేయాలి. మా మనోనేత్రాలు వెలిగించు తండ్రి. ఉపదేశమును అడ్డగింపు చూసే సైతాను దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, మీ సన్నిధి కాంతి మా మీద ప్రసరింపజేసి మాతో అందరితో మాట్లాడు. నీ బలహీన దాసుని, అయోగ్య దాసుని, అపాత్ర దాసుని నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి సరైన యోగ్యత నీ కృపతో అనుగ్రహించి నీవే వాడుకోమని స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ నీ దాసుడును మిగిలిన బిడ్డలు అందరూ విని బోధనొందున్నట్లు, విషయాన్ని నేర్చుకున్నట్లు, గ్రహించున్నట్లు కృపనిమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిచారకులు సైతం పరిచర్య చేసుకుంటానే ఈ వినబడేటువంటి వర్తమానాన్ని గైకొనడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. పొద్దున మొదలుపెట్టినటువంటి అంశానికి అంతటితోనే ముగింపు కాదు, దానికి కొనసాగింపిది. అంతవరకు అది అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. సో అందులో ఇంకొక భాగం అని చెప్పవచ్చు దీన్ని. కాబట్టి ఈ వర్తమానం కూడా దయచేసి జాగ్రత్తగా వినడానికి అందరూ మనసు పెట్టండి. దేవుడు వేరు, మనుషుడు వేరు. దేవుని అంతస్తు వేరు, మనుషుని అంతస్తు వేరు. మనం దేవునితో పోల్చుకోవటానికి కాదు కానీ దేవదూతలతో పోల్చుకోవటానికి కూడా పనికిరాం. మనకంటే వాళ్ళు ఎక్కువ మహిమలో, అంతస్తులో ఉన్నారు, తక్కువ స్థితిలో మనం ఉన్నాం. దేవదూతలతోనే పోల్చుకోవటానికి మనం పనికి రాకపోతే ఇంకా దేవునితో పోల్చుకోవటానికి మనం ఎక్కడ పనికి వస్తాం? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? కాబట్టి కాసేపు సెల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టండి, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టండి. మర్యాదగా చెప్తున్నా, వాక్యం మొదలు పెట్టాను కాబట్టి కాస్త సెల్ ఫోన్లు నిశ్శబ్దంగా ఉంచండి. ఇక పిల్లల తల్లులు కొంచెం జాగ్రత్త. దేవుని వాక్యం మొదలు పెట్టినాక నాకు ఏదన్నా సప్పుళ్ళు చేస్తే మా చిరాకు పుట్టిద్ది. బయటికి తిట్టంలే కానీ మనసులో తిట్టుకుంటా. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను. బయటికి తిడితే ఫీల్ అవుతారు కాబట్టి మనసులో మాత్రం తిట్టుకుంటాను నేను. కాబట్టి నా చేత మనసులో తిట్టులు తినవాకండి. సప్పుళ్ళు చేయకుండా కొంచెం నిశ్శబ్దంగా కూర్చొని దేవుని మాటలు వినండి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ 4 మాటల కోసమే ఎంతసేటు తిప్పలు.
ఆ మాటలు మనం కరెక్ట్గా అందుకోగలిగితే అవే మనకు జీవం. అందుకని గాలి ఆడట్లేదు, మీకు ఆడట్లేదు, నాకు కూడా ఆడట్లేదు, కాబట్టి అడ్జస్ట్ అవుదాం. వర్షం పడేటట్టుంది కనుక గాలి బ్రేక్ అయింది. దేవునితో పోల్చుకోవటానికి, దేవునితో సమానం అనుకోవటానికి, దేవునితో ఏదో అనుకోవటానికి మనకి ఏ స్థానం, ఆ స్థాయి లేదు. కానీ క్రీస్తు యేసునందు మనకి దేవదూతల కంటే పై స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అది హెబ్రీ పత్రికలో మనకి కనపడుతుంది. తర్వాత యోహాను సువార్త 1:12 కూడా అది కనపడుతుంది. యోహాను సువార్త 1:12 త్వరగా చూడండి. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 12లో ఇందాక మీరు చదివినటువంటి వచనాన్ని చూడగలిగితే, దేవుడు మిమ్ములను కుమారులనుగా చూచుచున్నాడు అన్నారు. అంటే దేవుడు క్రీస్తు యేసునందు మనకిచ్చిన స్థానం ఏమిటి అంటే, ఆయన సొంత కుమారుడిగా, కుమార్తెగా నిన్ను నన్ను దేవుడు భావించాడు. అదే రూఢి చేశాడు, అదే నిజం. ఆయన దృష్టిలో మనం పిల్లలం, కుమారులం, కుమార్తెలం. మన దృష్టిలో దేవుడు మన తండ్రి, మన ప్రభు. అయితే తండ్రి అనే పదాన్ని మనం పలుకుతున్నాం. దేవా, తండ్రి, ప్రభువా, నాయనా, అబ్బా, అయ్యా అని మనం పదాలైతే పలుకుతున్నాం. కానీ నిజంగా దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని, పరలోకంలో ఉన్న దేవుడే నా తండ్రి అని నిజంగానే మనం నమ్ముతున్నామా? లేకపోతే ఆశువుగా, అలవాటుగా ఆ మాటలు పలుకుతున్నామా? పోయిన శుక్రవారం రోజు మనం పలుకుతున్న విషయాలు చాలా మనం నమ్మటం లేదు అని ఓ మాట మీకు చెప్పాను. దేహము దేవాలయం, నీ దేహము దేవుని ఆలయం అని ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. అందరూ ఎత్తారు దాదాపు. దేహము దేవాలయం అని మీకు తెలుసా అంటే అందరూ ఓకే, నాకు తెలుసు బ్రదర్ అన్న. సంతోషం, నాకు కూడా తెలుసు. కానీ దేహము దేవాలయం అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే కూడా చేయొద్దు. నేను నమ్ముతున్నాను, నా దేహము దేవుని ఆలయం అని నేను నమ్ముతున్నాను అంటే చేయొద్దు. ఇప్పుడు చేయొద్దు. నేను అంటాను అబద్ధమని. నువ్వేదో నమ్ముతున్నానని చేయెత్తావు కానీ నిజంగా నమ్మట్లేదు. ఎలా చెప్పగలవు అంటే దానికి కొన్ని నిరూపణలు పోయిన శుక్రవారం చెప్పా. దేవాలయములో చెయ్యని చాలా పనులు నువ్వు దేహముతో చేస్తున్నావు, దేహములో చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, దేవాలయములో బూతులు తిడతావా? బండబూతులు తిట్టేవాడు కూడా దేవాలయంలో రాగానే భక్తుడైపోతాడు. బజారు మొత్తం గడగడలాడించేటువంటి వనితా శిరోమణి సైతం అంటే ఎలా గడగడలాడించింది? వాయిస్తో, బూతులతో. అలాంటి మనిషి సైతం దేవాలయంలోకి రాగానే భక్తురాలు అయిపోతుంది. అసలు ఎవరేందో ఏం అర్థం కారు సన్నిధిలో. ఎందుకు? అందరూ ఆధ్యాత్మిక ధోరణిలో, భక్తి పరవశంలో అందరూ అదొక రకంగా ఉంటారన్నమాట. ఇది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఇళ్ళ దగ్గర దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కాదా? నేను చెప్తుంది ఏంటంటే, దేహము దేవుని ఆలయం అని మీరు నమ్ముతున్నారా అంటే చాలామంది చేతులు ఎత్తారు, అందరూ ఎత్తారు దాదాపు నమ్ముతున్నాం అని. నేను అన్నాను మీరు నమ్మట్లేదు అని. ఎలా చెప్పగలవు అంటే, దేవాలయములో నువ్వు చేయని పనులు చాలా నీ దేహం ఎదుట దేహములో చేస్తున్నావు. దేవాలయంలో బూతులు తిట్టవు, దేవాలయంలో మోహపు చూపులు చూడవు,
దేవాలయంలో శాపగ్రస్తమైనవి పెట్టుకొని చూడవు, దేవాలయంలో జారత్వం చెయ్యవు, దేవాలయంలో వ్యభిచరించవు, దేవాలయంలో మద్యం తాగవు, దేవాలయంలో సిగరెట్లు తాగవు, దేవాలయంలో బిడీలు తాగవు, దేవాలయంలో కైనీలు తినవు, దేవాలయంలో దేవుని భక్తి ఆరాధన అంతా దైవధ్యానం దైవధ్యాసలో ఉంటావు. మరి ఇప్పుడు దేహము దేవాలయం అన్నావు కదా, దేహములో దేవుడు ఉన్నాడు, దేహము దేవుని నివాసం అన్నావు కదా. అసలు ఇంకా చెప్పాలంటే ఈ కనపడే రేకుల షెడ్ ఆలయంలోనే దేవుడు ఉన్నాడో లేదో డౌట్, కానీ మన దేహంలో మాత్రం కన్ఫామ్గా దేవుడు ఉన్నాడని బైబిల్ గ్రంథం అనేక వచనాల్లో సాక్ష్యం ఇచ్చింది. ఉదాహరణకి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మస్తు సార్లు చెప్పా, 6వ అధ్యాయం 19వ వచనం, ఈ 2 వచనాలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా అని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అని 1 కొరింథీ 6:19లో ఉంది. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకుంటాను, మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుతాడు, అనగా సత్యస్వరూపైన ఆత్మను మీ వద్దకు పంపుతాడు. లోకం ఆయనను ఎరుగదు గనుక ఆయనను చూడదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు గనుక మీరు ఆయనను తెలుసుకుంటారు, ఆయన్ని పొందుతారు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. చూడు, మీలో ఉండును అన్నాడు. చూడు, పక్కన ఉన్నాడనా, పక్కన ఉంటాడన్నాడా, మీలో ఉంటాడన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. చివరి మాట చెప్పునానా, మీలో ఉండును, మీతో కూడా నివసించును, మీలో ఉండును. అపోస్తల కార్యం 2:38లో, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడును. మనలోకి రాకముందు బాప్తిస్మం ద్వారా మనందరినీ పరిశుద్ధపరిచి తర్వాత మనలోకి ఎంటర్ అవుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక అప్పటి నుంచి మనం రెడీ అయ్యి ఎత్తబడిన దాకా మనతోనే ఉంటాడు, రాకడ వరకు మనతోనే ఉంటాడు. మనందరినీ రెడీ చేసి యేసయ్యకి అప్పచెప్పిన దాకా మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ఇప్పుడు దేవునాత్మ మనలో ఉన్నాడంటే దేవుడు ఉన్నట్టా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నట్టా? దేవుడు ఎక్కడ ఉంటాడో అది దేవాలయం. ఈ రేకుల షెడ్డు మందిరంలోనన్నా దేవుడు ఉంటాడో లేదో డౌట్, కానీ నీ దేహము అనే ఆలయంలో పక్కాగా దేవుడు ఉన్నాడు. ఈ ఆలయంలో ఏదన్నా కాస్త అలాటోలాగా ఉన్నది వేరే సంగతి, కానీ దేహము అనే దేవాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు, నీ దేహం దేవాలయం అని నీకు తెలుసు అంటే డింగుమని చేయెత్తారు తెలుసు అని, బూతులు తిట్టట్లా, పనికిమాలిన పనులు చేయటల్లా, చెత్తయన్నీ చూడట్లా కళ్ళతో. మరి దేహం దేవాలయంగా నమ్మావుగా, తెలుసుగా నీకు. ఏడ నమ్మితే ఆ చెత్త వ్యవహారాలను ఎందుకు చేస్తా చెప్పండి? నిజంగా నమ్మావను? నమ్మితే దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటావు కదా, అపవిత్రతను ఎందుకు జరిగిస్తావు? అంటే దేహము దేవాలయమని బైబిల్లో చదివో లేకపోతే భక్తులు చెవితోనో విని మైండ్లో వేసుకున్నావు. నువ్వుగా దాని గురించి ఆలోచించలేదు, అసలు దాని గురించి సీరియస్గా పట్టించుకోలేదు. ఎందుకు? వాళ్ళు వీళ్ళు అన్న మాటలు లేదా బైబిల్లో ఉన్న మాటలు తలకాయకి ఎక్కించుకున్నావు. కానీ దేహము దేవాలయం అంటే దేవుడు నాలోనే ఉంటున్నాడా? అప్పుడు మరి దేవాలయంలో నేను ఎలా ఉండాలి అనే భయం నీకుంటుంది. టోటల్గా విషయం ఏంటంటే నువ్వు నమ్మట్లా. అది ఇదే కాదు, మనోళ్ళు మాట్లాడే చాలా సంగతులు నిజంగా మనోళ్ళు నమ్మట్లా. అందులో కుమారులు అనే మాట కూడా ఒకటి. నువ్వు ఎవరివి అంటే దేవుని బిడ్డని.
దేవుడెవరు? మా డాడీ. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి, డాడీ, నాయనా, నానా. దేవాలయం అని నమ్మట్లేదు. దేవుడు నా తండ్రి, నేను దేవుని కొడుకుని కూతుర్ని అని ఏదో పెదాల్లో పలుకుతున్నావు, కానీ హృదయంలో అలా విశ్వసించట్లేదు. నేను చెప్తున్నా, దేహము దేవాలయం అని రూఢిగా నువ్వు నమ్మితే అపవిత్రత ఎలా జరగనిస్తావు? ఒకవేళ అపవిత్రతకు తావిచ్చావు అంటే నువ్వు దేహం దేవాలయం, దేవాలయంలో అపవిత్రత జరగకూడదు అని నమ్మట్లేదు. అది నమ్మితే ఖచ్చితంగా మనం జాగ్రత్త పడతాం. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, నమ్ముతున్నారా దేహం దేవాలయం అని? ఒకవేళ ఇప్పటిదాకా ఆ విషయంలో బ్యాలెన్స్ మిస్ అయితే ఇక నుంచి జాగ్రత్త పడు. మళ్ళీ చెప్తున్నా, ఈ రేగుల షెడ్లోనన్నా ఉంటాడో ఉండడో డౌట్, కానీ నీలో మాత్రం కన్ఫామ్గా ఉన్నాడని అనేక వచనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 4:19 మీరు చూడగలిగితే, విమోచన దిన వరకు ఆయన యందు మనం ముద్రించబడి ఉన్నామన్న మాట కూడా ఉంటుంది. 19 29 చివరి వచనం, ఆ మెయిన్ ఒక్క వచనం చాలు. 29:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 29:19 అన్నాను. 29 విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. ఆయన యందు ముద్రించబడటం అంటే ఏంటో తెలుసా? ఆయనతో మనతో ఆయన సీల్ వేయబడ్డాం. 2 వస్తువులు కలిపి సీల్ వేస్తారు. కొన్ని వస్తువులు, ఉదాహరణకి ఈ ఫ్యాన్ ఫ్రేమ్ ఉంది కదా, దీనిలో ఇది ఉంది, ఇట్లా దీన్ని కలిపి ప్యాక్ చేశారు, సీల్ వేశారన్నమాట. ఒకదాన్ని ఒకటి విడిపోకుండా. హలో, కనబడుతుందా? వాస్తవంగా ఈ పార్ట్ వేరు, ఇది వేరు, ఇది ఫ్రేమ్, ఇది వేరు, కానీ ఈ రెండింటిని కలిపి ఐక్యపరిచారు. పీకిన ఎలా తీసినా రాకుండా, ఊడి రాకుండా. ఒక రకంగా చెప్పాలంటే ఒక భాషలో ఇది సీల్ వేయటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం వేయటం? సీల్ వేయటం. ఇంకా చెప్పాలంటే రెండు వస్తువులు కలిపి ఒక తీగ లాంటిది కట్టి సీల్ వేస్తారు కొన్నిటికి. ఐడియా ఉందా? అది కూడా ఉంది. అట్లాగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, మనం విమోచన దినం వరకు అంటే ఎప్పటిదాకా తెలుసా? దేహము విమోచింపబడే దినం వరకు. ఈ దేహం విమోచింపబడ్డ తర్వాత ఇక ఆయనతో మనకు నిమిత్తం లేదు. అసలు అప్పటిదాకా దేవుని ఆత్మ ఎందుకు పంపబడ్డాడు? ఎందుకు ఆయనతో మనతో ఆయన సీల్ వేయబడ్డాం? ఆయన అవసరత ఏంటి అంటే, ఈ దేహం ఇంకా విమోచింపబడలేదు కదా. విమోచింపబడలేదు గనక దీని తాలూకు ఛాయలు ఇంకా మనలో పనిచేస్తాయి గనక, అవి పనిచేసినప్పుడు వాటిని చంపటానికి, వాటిని ఎదిరించడానికి, వాటిని జయించడానికి, వాటికి వ్యతిరేకంగా పోరాడటానికి మనకి శక్తినిచ్చున్నట్లు దేవుని ఆత్మ మనకు పంపబడ్డాడు. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఆహా, మంచి షార్ప్గానే ఉన్నారు. చూద్దాం ఎప్పుడన్నా ఈ మొత్తం కూటంలో బుక్ అవ్వకుండా ఉంటారేమో. సరే, ఎందుకు అలాగా మనతో ఆయన ఉన్నాడు? ఎందుకు సీల్ వేయబడ్డాం అంటే అవసరం. ఆయన ఏ రోజు వరకు అవసరం అంటే, ఎఫెసీ పత్రిక 4:29-30 చెప్పాడు, విమోచన దినం వరకు. ఏ విమోచన? దేహ విమోచన. ఈ పాపంతో నిండిపోయిన ఈ పనికిమాలిన శరీరం ఉందే, లోపల ఆత్మేమో ఒక లక్షణం, పైన శరీరం ఏమో ఇంకో లక్షణం. ఎద్దు దున్న రెండు కట్టి వ్యవసాయం చేస్తే
ఒక కాడికి ఎద్దుని దున్నని రెండింటినీ కట్టి వ్యవసాయం చేపిస్తే అదేమో ఎండకు లాగిద్ది, ఇదేమో నీడకు లాగిద్ది. సాగదు ఆ వ్యవసాయం, ముందుకు పోయిద్దా ఎప్పుడైనా చూసారా? అదొక పక్కకు లాగుద్ది, ఇదొక పక్కకు. కడితే 2 దున్నలనే కట్టాలా, లేకపోతే 2 ఎద్దులనే కట్టాలి. ఎద్దుని దున్నని కట్టామంటే 2 దారులు లాగుతాయి, కాడి కలవదు. ఇప్పుడు మనకి 2 అయిపోయినాయి అన్నమాట. శరీరం ఏమో ఎద్దు అయిపోయింది, ఆత్మేమో ఆ శరీరం ఏమో దున్నయింది, ఆత్మేమో ఎద్దు అయింది అన్నట్టు. కలర్లు కూడా సెట్ అవుతాయి కాబట్టి దేవునికి స్తోత్రం. క్రీస్తు రక్తము చేత ఆత్మ విమోచింపబడింది, కానీ దేహం ఇంకా విమోచింపబడాల. విమోచింపబడలేదు గనుక దాని తాలూకు లక్షణాలు పనిచేస్తాయి. అందుకే మేలైనది చేయాలన్న కోరిక కలుగుతుంది, కానీ అలా చేయటం జరగట్లేదని బాధపడతాడు పౌలు. కారణం శరీరం. అందుకని దానికి పగ్గాలేసి కంట్రోల్ చేయటానికి దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయకుడయ్యాడు. మనతోనే ఉండటానికి ఇష్టపడ్డాడు. కేవలం నాకు యేసు కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన రక్షణ కావాలి, ఆయన రాజ్యం కావాలి అని అడిగిన ఒకే ఒక కారణాన్ని బట్టి దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడ్డాడు. చూడు, ఆ ఒక్కటి నువ్వు ఆశించినందుకు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ నీలోకి వచ్చేశాడు. విమోచన దినం వరకు ఆయన ఉంటాడు. ఇక విమోచన జరిగిన తర్వాత, అంటే ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారిన తర్వాత ఇక ఆయన అవసరం లేదు. ఎందుకు అంటే అప్పుడు ఇందులో పాపం ఉండదు, మహిమను ధరించుకుంటుంది కదా. అప్పుడు ఇందులో పాప బీజం పనిచేయదు. చేయాలన్నది చేయగలుగుతాం, వద్దన్నది మానేస్తాం. ఆ కంట్రోల్నెస్ అనేది ఈ బాడీకి అప్పుడు వస్తుంది. గ్లోరియస్ బాడీకి ఉంటుంది, ఈ బాడీకి ఉండదు. అర్థమైందా? ఆ విమోచన కార్యం జరిగిన దాకా పరిశుద్ధాత్మ మనకు తోడుంటాడు. విమోచన దినం వరకు. ఎప్పుడు ఈ విమోచన అంటే యేసయ్య 2వ రాకడలో. యేసయ్య 2వ రాకడ వరకు భూమి మీద పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. ఆయన 2వ రాకడలో ఆయన సిద్ధపరిచిన సంఘం మొత్తాన్ని అప్పచెప్పి ఇక ఆయన తన ప్లేస్కి తను వెళ్తాడు. ఇది జరిగే విషయం. ఇప్పుడు చెప్పండి, అసలు ఎందుకు వచ్చాడు పరిశుద్ధాత్మ మన కోసం? భూమి మీదకి ఏం చేయడానికి వచ్చాడు? ఏమో నీ బొంద, మాకేం అర్థమైందంటారా? అర్థమైతే చెప్పండి. ఎందుకు వచ్చాడు ఆయన? మనతో కలిసి ఆడుకోవడానికి వచ్చాడా? పాడుకోవడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు పరిశుద్ధాత్ముడు? ఎందుకు వచ్చాడు? విమోచింపబడని దేహము యొక్క పనికి మాలిన చేష్టలను జరగనీయకుండా అడ్డగించి ఆత్మ సంబంధమైన విలువలు నిరిగి ఆత్మీయులమై మనము దేవుని కొరకు బ్రతుకున్నట్లు మనల్ని సిద్ధపరచడానికి, సర్వసత్యంలోకి నడిపించడానికి, యేసు పోలిక మనలో రూపించడానికి, ఆదరించడానికి, సర్వసత్యంలోకి మనల్ని నడిపించడానికి, తండ్రి చిత్తం మనలో నెరవేర్చడానికి, శరీర క్రియలను మనలో అధిగమింపజేయటానికి ఆదరణకర్త మన కొరకు పంపబడ్డాడు. వచ్చిన ఆయన ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఎప్పటిదాకా ఉంటాడు? మీకు దండం పెడతాను, నోరు తెరిచి చెప్పండి, నాకు మళ్ళీ ఆకలి అవుతుందా? ఏ రోజు వరకు? ఏం విమోచనం? శరీర విమోచనం, ఆత్మ విమోచనం. మరి ఆత్మ విమోచన అయిపోయింది. బాప్తీసం పొందినప్పుడే ఆత్మ విమోచింపబడింది. ఇక విమోచింపబడాల్సిందేది అప్పటిదాకుంటాడు. అది ఎప్పుడు జరిగిద్ది? శరీరంతో శరీరం విమోచింపబడకపోతే ఏమి, విమోచింపబడితే ఏమి? పరిశుద్ధాత్మ ఎందుకంటే శరీరం విమోచింపబడలేదు కనుక దాని తాలూకు లక్షణాలు ఖచ్చితంగా మనలో పనిచేస్తాయి కనుక వాటిని జయించటానికి మనకు శక్తి సప్లై చేయటానికి వచ్చాడు. పక్క ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్గా పరిశుద్ధాత్మ కార్యం. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నాడుగా, డౌట్ లేదుగా.
మరి చర్చిలో ఉన్నాడని నమ్మి జాగ్రత్త తీసుకుంటున్నావు. చర్చిలో ఉన్నాడు దేవుడని నమ్మావు కాబట్టి ఎగస్ట్రాలు చేయట్లా, స్తోత్రం, ఓవర్ యాక్షన్ చేయట్లా, తప్పుడు వ్యవహారాలు చేయట్లా. చర్చిలో ఉన్నాడు కాబట్టి భక్తురాలు అయిపోతున్నావు. దేహంలో ఉన్నాడని నమ్మట్లేదు కాబట్టే ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్నావు. దొరికిపోయాం, ఇక్కడ అందరం దొరికాం. ఒప్పుకోవాలిగా. పోనీ కనీసం ఎక్కడన్నా నమ్ముతారా లోపల పెద్ద ఆయన ఉన్నాడని? ఎవరు లోపల ఉన్నాడు? మన లోపల. మొన్న ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, మీరు అందరూ ఇక్కడ వచ్చి ఆరాధిస్తున్నారు. వచ్చే ఆదివారం నేను పోయి అలా పొలాల్లో కూర్చుంటా. మీరు ఇక్కడ కూర్చుంటారా, ఆడికి వస్తారా? ఆడికే వస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ చేతులు ఎత్తారు, నాకు తెలుసు. ఏడిసేవాళ్ళు, నువ్వు పొలాల్లో కూర్చుంటే మేము వస్తాం, ఏంది మేము ఏడే కూర్చుంటాం అన్నోళ్ళు చేయొద్దండి. ఏడ కూర్చొని ఏం చేస్తావు? నేను ఆడుంటే సరే, అట్టయితే నేను వెళ్ళిపోతాను, కూర్చోండి మీరే. వెళ్ళేదా? నాకు ఇంకా గొడవే ఉండదు. నేను ఈ పొలాల్లోకి వెళ్తే అక్కడికి వస్తావు నువ్వు. చింతతోపులోకి వెళ్ళి కూర్చున్నాను అనుకో, చెరువు దగ్గర. ఏంది అన్నయ్య లేడేంది? అన్నయ్య ఇక్కడ ఉండట్లేదంట, ఆయన చింతతోపులో ఉన్నాడంట, ఆడ చేస్తున్నాడంట ప్రార్థన. అంటే ఆటో డబ్బులు ఇచ్చి పంపించిన ఆటోని కూడా పిలుచుకొని, బాయ్ 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 ఆటో ఇట్రా 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 ఆటో ఇట్రా పరిగెత్తుకొని అని పిలిచి, పాపం ఇక్కడ లేడంట అన్న, చింతతోపులో అంట, ఆడ కూర్చున్నాడంట అని ఆడికి వస్తావు. డౌట్ లేదుగా? డౌట్ లేదు కదా? ఏ మందిరం ఇదే, లేకపోతే మందిరం ఈ ఇక్కడ నువ్వు కూర్చున్న స్థలం మందిరమా, లేకపోతే నేను మందిరమా? నేను ఆడుంటే ఆడికి రావటం ఏంటి? నీకు మందిరం ఇది కదా. నన్ను ఎత్తుక్కొని నేను అడవిలో ఉంటే కూడా ఆడుకొస్తానంటావేంది నువ్వు? నీకు నేను మందిరమా? నీకు తెలియదు, కానీ అది నిజం. నీకు తెలియకయే నమ్ముతున్నావు. నువ్వు ఆరాధించే స్థలం అని ఈ మందిరం ఇక్కడ కనపడుతుంది కదా, ఇది కాదు. అసలు నువ్వు ఆరాధిస్తున్న స్థలం ఇది. నువ్వు వెతుకుతున్న దేవుడు ఇందులో కనపడ్డాడు నీకు. అందుకే దైవజనుణ్ణి ఏమని చెప్పొచ్చంటే, మరొక దేవాలయం. పరిశుద్ధులందరూ ఆరాధించే స్థలం అంటే రేకుల షెడ్డు కాదు. దైవజనుడిలో దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన దేహంలో ఉన్న దేవుణ్ణి నీవు అనుసరిస్తున్నావు, ఆయన స్వరం వినగోరుతున్నావు, ఆయన దీవెన పొందగోరుతున్నావు, ఆయన్ని ఆరాధించగోరుతున్నావు. నన్ను కాదు, నాలో ఉన్న దేవుని. ఇప్పుడు రేకులు తీసి ఆకులు వేస్తాం, అయినా సరే వస్తావు. అసలు రేకులు ఆకులు ఏముండవు, ఓపెన్లో ఆ ఎండలో అట్టనే కూర్చుంటా, వస్తావు నువ్వు అంతే. పెద్ద ఫోజు నిజమే అనుకో, అయినా దాన్ని బట్టి పెద్ద ఫోజు కొడతావేంటి నువ్వు అనొద్దు. ఇప్పుడు నువ్వు కూడా ఫోజు కొట్టడానికి నీకు కూడా ఒక మాట చెబుతా. నేను మీకు మందిరం, మీరు కూడా సమాజానికి మందిరమే. నీ కుటుంబంలోని వ్యక్తులు, నీ బంధుజనావళి, నీ సమాజంలోని వ్యక్తులు ఆరాధించేటువంటి స్థలంగా నిన్ను భావిస్తారు. నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించడానికి ప్రయత్నిస్తారు. అందుకే నువ్వు త్రోవన వెళుతున్నావు, కొంతమంది నిన్ను పిలిచి, అక్క ప్రార్థన చేయవా, ఈ బిడ్డ మీద చేయి పెట్టవా, దీవెనలు ఇవ్వవా, అన్న ప్రార్థన చేయవా, ఈ బిడ్డ మీద చేయి పెట్టవా, నువ్వు ముట్టవా, నువ్వు దీవెనలు ఇవ్వవా అని అడుగుతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు నీలో దేవుణ్ణి చూశారు. ఎవరిని? నీలో దేవుణ్ణి చూశారు. దేవుడు నీలో కనపడ్డాడు కనుక నేను నిన్ను పిలిచి వారిని ముట్టమని కోరుతున్నారు. నీలో దేవుడు వారికి కనపడకపోతే ఎందుకు పిలుస్తారు నిన్ను?
చాలామంది పురుషులు ఉన్నారు, నిన్నే ఎందుకు పిలుస్తున్నారు? చాలామంది స్త్రీలు ఉన్నారు సమాజంలో, మీ బజార్లో, కానీ పని కట్టుకొని నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని ఎందుకంటున్నారు? చాలామంది ఉన్నారు మీ వీధిలో, కానీ పని కట్టుకుని అన్నా అని నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఆ సమాజంలో మిగిలిన వాళ్ళు ఎవరిలో కనబడని దేవుడు నీలో వాళ్ళకి కనపడ్డాడు. అది రహస్యం. నీ సమాజంలోని వారు ప్రార్థించమని నిన్ను అడిగినా, ముట్టమని నిన్ను అడిగినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీలో వాళ్ళు దేవుణ్ణి చూస్తున్నారు. నువ్వు దానికి తగ్గట్టు జాగ్రత్తగా ఉన్నావంటే వాళ్ళు కూడా దేవుని వైపు ఆకర్షింపబడే అవకాశం ఉంటుంది. సరే, పాయింట్కి వస్తాం. మెయిన్ పాయింట్, దేహము దేవాలయం. దేవాలయంలో అపవిత్రమైన పనులు చేయనట్టే దేహంలో కూడా ఇది జరగకుండా జాగ్రత్త పడాలి. దేవాలయాన్ని పవిత్రంగా కాపాడుకుంటాం, చెత్త చెదారం తెచ్చేయం. అలాగే దేహాన్ని కూడా, దేవాలయాన్ని ఎట్లా చూస్తాం? ఎక్కడన్నా రోడ్డు మీద చెత్త తెచ్చి ఇక్కడ వేస్తారా మీరు? వేరుగా. శరీరానికి కూడా, శరీరం దేవాలయం, శరీరాన్ని కూడా ఎక్కడెక్కడ చెత్త అంతా తెచ్చి వేయకూడదు. పిచ్చి పిచ్చి నోట్లో వేసుకొని నవ్వకూడదు. పవిత్రతని కాపాడాలి, దేవాలయ పవిత్రతని. దేహంతో ఏది పడితే చేయకూడదు, ఏది పడితే చూడకూడదు. ఎందుకంటే నువ్వు దేవాలయం. చేస్తే కొడతాడేమో, తిడతాడేమో, నరకం వచ్చిందేమో కాదు. ఎట్లా చేస్తాం అసలు దేవాలయంలో? నిజంగా నువ్వు నమ్మితే ఇది గుర్తుపెట్టుకొని దేవాలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొద్దిగా మానిటర్లో రేజ్ చేయనన్నా. ఎందుకు దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్పానంటే, మన శుక్రవారం చెప్పి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేశానంటే, ఈ పాయింట్ యొక్క ప్రాముఖ్యత అలాంటిది. అందుకే అట్టు 3 సార్లు తిప్పేసినట్టు తిప్పేస్తున్నా, బాగా మీ మైండ్కి ఎక్కాలని. ఒక్కసారి అందరూ కలిసి స్తోత్రం చెప్పండి. నమ్మావా నిజంగా దేవాలయం అని? నమ్మలా. ఇప్పుడు నమ్ముతావు, ఇహ జాగ్రత్త పడతావు. ఇది ఎలాగో, మనం దేవుని కుమారులము కుమార్తెలమని దేవుడు పిలిచాడు. మనం కూడా తండ్రి, అబ్బా, అయ్యా, నాన్న, డాడీ అని ఎన్నో అంటున్నాం. కానీ అది కూడా చాలామంది నమ్మట్లేదు. నమ్మితే, వినండి, నమ్మితే మొట్టమొదట భయము నుండి విడుదల పొందుతాం. నమ్మితే మానసిక ఒత్తిడి, మెంటల్ టార్చర్ నుండి విడుదల పొందుతాం. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఎందుకో చెప్పు. నువ్వు నిజంగా దేవుడిని తండ్రి అని నువ్వు నమ్మట్లేదని నేను అంటున్నా. నమ్మపోవటం ఏంట్రా పిచ్చోడా? పిలుస్తుంటే ఇక్కడ తండ్రి అని పిలవట్లా? పిలవటం వేరు, లోపల నమ్మటం వేరు. పిలవటం వేరు పెదాలతో, అంతరంగంలో దేవుణ్ణి తండ్రిగా విశ్వసించటం వేరు. దేవుణ్ణి తండ్రిగా విశ్వసించిన వాడు భయము నుండి, దుఃఖము నుండి, వేదన నుండి, అశాంతి నుండి విడుదల పొందుతాడు అని చెప్పా. ఎందుకు అని అడగండి. ఎందుకేముంది? దేవుడు నీ నాన్న అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడో కుమార్తెనో అన్న నమ్మకం నీకుంటే, మీ నాన్న నీకు అన్యాయం చేస్తాడా, మేలే చేస్తాడా? చెప్పు, సరిగా చెప్పు. మీ నాన్న నీకు అన్యాయం చేస్తాడా, మేలే చేస్తాడా? ప్రేమ కలిగిన ఏ తండ్రి అయినా తన బిడ్డకి కీడు చేస్తాడా? పరిస్థితులు ఎన్ని రకాలుగా చుట్టైనా సరే తన బిడ్డకి 100కు 100%, 100కి 200%, 400, 1000% మేలు చేయడానికి, క్షేమాన్ని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి మాత్రమే తండ్రి ప్రయత్నిస్తాడు. కానీ ఏ తండ్రి అయినా బిడ్డను దుఃఖపెట్టడానికి, కృంగగొట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తాడా? మరి దేవుడు నీ నాన్న అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎందుకు కృంగిపోతున్నావు? దేవుడు మీ నాన్న కదా, మీ నాన్న నీకు అన్యాయం చేయడు కదా, న్యాయమే చేస్తాడు కదా. నిజంగా నువ్వు ఆయన నాన్న అని నమ్మితే మరి నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? నువ్వెందుకు అభ్యంతర పడుతున్నావు? నువ్వెందుకు సణుక్కుంటున్నావు, గొణుక్కుంటున్నావు? నువ్వెందుకు వేదన పడుతున్నావు?
దేవుడు మీ నాన్న నిన్ను ప్రేమిస్తాడా లేదా? చెప్పండి అంటే ఎంతమంది నమ్ముతానంటే మళ్ళీ డింగమని చేయొద్దు, నేను నమ్ముతున్నా అని మళ్ళీ ఏడుపులు మానరు. ప్రేమిస్తున్నాడంటే ఎందుకు ప్రేమించడు? ప్రేమిస్తాడంటారు. ప్రేమ గలవాడు, జ్ఞానవంతుడు, నీతిమంతుడు, న్యాయం తప్పనివాడు, ఏదైనా చేయడానికి శక్తి గలవాడు నీ దేవుడు, నీ తండ్రి. ఇప్పుడు చెప్పు, భయం ఉంటుందా? ఉండదు. చిన్న పాప గురించి చెప్తానే. వేగంగా ఒక కొండ మీదకి బస్సు ఎక్కుతుంది. అందరూ బిక్కదచ్చి కూర్చున్నారు, ఎందుకంటే చుట్టూ లోయలో. ఏమాత్రం డ్రైవింగ్ చేసే వ్యక్తి బ్యాలెన్స్ మిస్ అయితే పీస్ అయిపోతారు, అంత డేంజర్గా ఉంది ఘాట్. బస్సు వెళ్తుంది, అందరూ బిగబట్టుకొని కూర్చున్నారు గడగడలాడతా. ఓ చిన్న పాప మాత్రం ఈ సీటు మీద నుంచి ఆ సీటు మీదకి, దాని మీద నుంచి దీని మీదకి గంతులేస్తూ ఉంది. పెద్దోళ్లే భయపడి కూర్చుంటే పిల్లలకి ఇంకెంత బెదురుగా ఉంటుంది. అలాంటిది ఓ పాప గంతులేస్తూ ఉంది. చూసి ఓ పెద్ద ఆయన దగ్గర పిలిచి అడిగాడు, పాప, పెద్దవాళ్ళ మేమే ఇంత భయపడుతున్నావు, నీకు భయం లేదా? ఏంటి నువ్వు గంతులేస్తున్నావు? ఎంత ప్రమాదకరమైన ప్రయాణంలో ఉన్నాం మనం తెలుసా నీకు? నీకు భయం లేదా అని పాపను అడిగితే ఆ చిన్నది ఇలా చెప్పింది, నాకెందుకు భయం, నాకు భయం లేదు. ఎందుకు భయం లేదు? పెద్దవాళ్ళకి మాకే భయం ఉంటుంది, నీకెందుకు అంటే నడుపుతుంది ఎవరో తెలుసా? మా నాన్న నడుపుతుంది, మా నాన్న. నాకు రెండు తెలుసు. ఒకటి, మా నాన్న సీనియారిటీ తెలుసు నాకు. వాహనాన్ని అద్భుతంగా నడపగల శక్తి గలవాడు మా నాన్న. రెండవది, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. మా నాన్న ముద్దుల కూతుర్ని నేను. మీ అందరి కోసం కాకపోయినా నా కోసమైనా బస్సు నిక్షేమంగా దరికి చేరుస్తాడు. నాకెందుకు భయం? మా నాన్న పనితనం మీకు తెలియదు కాబట్టి మీకు భయం, మా నాన్న ప్రేమ మీకు తెలియదు కాబట్టి మీకు భయం, మా నాన్న జ్ఞానం మీకు తెలియదు కాబట్టి మీకు భయం. నాకు అన్నీ తెలుసు కాబట్టి నాకు భయం లేదు. సింపుల్. దేవుడిని నానా అని నువ్వు నమ్మినప్పుడు ఆయన శక్తి, ఆయన బలం, ఆయన జ్ఞానం, ఆయన ప్రేమ నిజంగా నీకు అర్థమైతే అసలు భయపడతావా? అంటే చాలామంది విశ్వాసులు మాటలే చెబుతున్నారు కానీ హృదయంలో నమ్మట్లేదు. అది నా శోభ. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మితే ఎంత బాగుండు, ఎంత బాగుంటుంది, కానీ నమ్మట్లేదే. సో ఒకవేళ నువ్వు నిజంగా దేవుణ్ణి తండ్రి అని నమ్మగలిగితే భయం నుంచి, దుఃఖం నుంచి, వేదన నుండి, సణుగుడు, గొణుగుడు, అశాంతి నుంచి విడుదల పొందుతావు. నంబర్ 1. నంబర్ 2, దేవుడు మీ నాన్న, నువ్వు దేవుని కొడుకువి, కూతురువి అని నువ్వు నమ్మితే ఇక నీ స్థాయి ఏంటో కూడా నీకు అర్థమైద్ది. నీ స్థాయి ఏంటో నీకు అర్థమయ్యి ఇక నీ స్థాయికి తక్కువైన బతుకు బతకడానికి ఇష్టపడవు. చాలామంది దీన్ని నమ్మట్లేదు కాబట్టే దేవుణ్ణి నాన్న, తండ్రి అని, దేవుని బిడ్డని, దేవుని కుమారుణ్ణి, కుమార్తెని అని చెప్పుకుంటూ దయ్యం పిల్లల్లా బతుకుతున్నారు. ఒక స్థాయి ఇచ్చాడు దేవుడు. విచిత్రం చెప్పనా? అబ్రహాము దేవుడు, దేవుడు అబ్రహాం ఇద్దరు. అబ్రహాం టైంలో అబ్రహాము దేవుణ్ణి తండ్రి అని పిలిచాడా, లేకపోతే ప్రభువా అని పిలిచాడా? మైక్ తీసుకు చెప్పు. ప్రభువా అని పిలిచాడు. తండ్రి అని అబ్రహాం ఎక్కడన్నా దేవుణ్ణి పిలిచాడా? అబ్రహాము తండ్రి అని ఎక్కడన్నా దేవుణ్ణి పిలిచాడా? జస్ట్ జీవం గల దేవుని దాసుడు,
ప్రవక్త, భక్తిపరుడు, ఆ స్థాయే. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. అసలు జీవము గల దేవునికి ఒక దాసుడైనందుకే అబ్రహాము ఎంత నైతిక విలువలు కలిగిన జీవితం జీవించాడో ఒక్కసారి చూడండి మీరు. షాలేము రాజన్న ఇంట్లో నేను పరిచర్య చేస్తానండి, నేను అందరిలాగా ఎట్ట పెడితే అట్లా ఎట్లుంటానో అన్న దగ్గర ఉంటాగా నేను. షాలేము రాజన్న ఇంట్లో నేను పరిచర్య చేస్తా, ఆడపిల్ల, నేను పాత్రలు కడుగుతా, లేకపోతే వస్త్రాలు శుభ్రం చేస్తా. ఒక రకంగా చెప్పాలంటే షాలేము రాజు అన్నగారికి ఓ మంచి పరిచారకురాల్ని లేదా పరిచారకుణ్ణి. కొడుకు కూతురు వేరు సుమి. ఇక్కడ పరిచారకుడు పరిచారకురాలు అన్న పాయింట్ మాత్రమే మాట్లాడుతున్నా. కొడుకు కూతురు ఏం కాదుగా, కాబట్టి ఏమైనా ఎట్లయినా ఉండొచ్చు. నువ్వు అంటే ఉంటారా? నేను అన్న ఇంట్లో ఉంటున్నా, దాసుడుగానో దాసురాలిగానో ముందు అక్కడ నేను ఉంటున్నా. కాబట్టి నేను ఏదన్నా చిన్నతనపు పనులు చేస్తే నన్ను బట్టి అన్నకు అవమానం, వెనక చేయకూడదు అని ఒక దాసుడు దాసురాలు ఎలా అనుకుంటారో, అబ్రహాము దేవుణ్ణి తండ్రి అని పిలిచాడో పిలవలేదో తర్వాత సంగతి. ఒకటైతే కన్ఫర్మ్, అబ్రహాము దేవునికి దాసుడు. నా దాసుడైన అబ్రహాము అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నా దాసుడైన అబ్రహాం. అరే దాసుడే ఎంత నియమంతో బ్రతికాడో చూడండి, ఎంత విలువలతో బ్రతుకు. సమృద్ధి గలవాడై ఉండి కూడా అవతలి వాళ్ళు హేతు కుమారులు నీకు కావాల్సినంత మేము ఫ్రీగా ఇస్తామంటే నాకు వద్దు, డబ్బులు కట్టకుండా నేను తీసుకోను అంటాడు. అంటే అవతలి వాడిది ఊరకు వస్తుంది అంటే ఎగబడి కక్కుర్తి పడే టైపు కాదు. నా దగ్గర ఉంది నాయన, లేకపోతే ఇద్దు, కానీ ఉంది కదా తీసుకో అంటాడు. అవతల వాడు ఇస్తున్నాడు కదా, ఎగబడి కక్కుర్తి పడి తీసేసుకున్నాడు, వేసుకుందాం అనుకోడు. వెల చెల్లింపక నేను ఏది తీసుకోను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది స్త్రీలతో వివాహం చేసుకునే బహుభార్యాత్వం ఆ రోజుల్లో ఉంది. చాలామంది స్త్రీలను వివాహం చేసుకోవచ్చు, కానీ శారా ఒక్కదాన్నే. అబ్రహాం చక్కనివాడు, శారా చక్కనిది. పిల్లలు లేరు, చక్కగా ఒక 60 మంది భార్యలను చేసుకొని కనేసేయచ్చు పిల్లల్ని. చేసుకోలా. చివరికి శారా బలవంత పెడితే దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు, కానీ సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు, కానీ నా ద్వారా ఇస్తానని అయితే కన్ఫర్మ్ చేయలేదు కదా. అబ్రహామా నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, నీ భార్య అయిన శారా ద్వారా నీకు ఇస్తానని చెప్పాడా? చెప్పలేదు కదా. కాబట్టి నువ్వు ఒక ఆమెను చేసుకొని వానితో బిడ్డను గను అని బలవంతం పెడితే ఆమె బలవంతాన్ని బట్టి హాగరును చేసుకున్నాడు. ఆ తర్వాత 17వ అధ్యాయంలో, ఆదికాండం 17లో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై పొరపాటు పడ్డావని చెప్తాడు, హెచ్చరిక చేస్తాడు. 17వ అధ్యాయంలో చెప్తాడు దేవుడు, నీ భార్య అయిన శారా నీకు సంతానాన్ని ఇస్తానంటే ఇంకొక ఆమె ద్వారా నీకు ఇస్తానని కాదు, నీ భార్య అయిన శారా ద్వారానే నీకు కొడుకునిస్తావు, వాడి పేరు ఇస్సాకని పెడతావు అని చెప్తాడు 17లో. అప్పటికి హాగరం చేసుకుని బిడ్డను కూడా అంటాడు. అది వేరే సంగతి. అవకాశం ఉన్నా, ఒక 60 మంది స్త్రీలను చేసుకొని పిల్లల్ని కనే ఛాన్స్ ఉన్నా, తన భార్యను తప్ప మరో స్త్రీని ఆయన ఇష్టపడలేదు. ఒక నైతిక విలువలతో కూడిన జీవితం. 2, సొదొమ గొమొర్రా రాజులు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, ఆ సొదొమ రాజు మనుషుల్ని మాకు ఇచ్చేసి సంపద అంతా నువ్వే తీసుకొని పో. అబ్రహామా అంటే ఏమన్నాడు తెలుసా? అబ్రహాముని నేనే ధనవంతుడిని చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనా నేను ముట్టనన్నాడు. శరీర క్రియల దగ్గర మెత్తబడడు, డబ్బు దగ్గర రాజీ పడడు,
డబ్బు చెల్లించకుండా ఏది పడితే అది కక్కుర్తిగా తీసుకోడు. ఏందండి అసలు ఆయన? తొందరపడి నోరు జారడు. సర్వసంపదలు ఉన్నాయి కాదని వాటిని ఆనందిస్తా కూర్చోడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పిలుస్తాడో అన్నట్టుగా ఆయనకెళ్ళే. పగలు రాత్రి తేడా లేదు, ఎండ నీడన్న భేదం లేదు. ఎప్పుడు ఆయన కనులు అందాల భార్య వైపు కాదు, ఆకాశమందున్న దేవుని వైపు, పునాదులు కలిగిన పట్టణ వైపు. విలువలతో కూడిన జీవితం అండి అది. తర్వాత హాగర్ని దేవుడు విడిచిపెట్టమంటే విడిచిపెడతాడు. తర్వాత శారా కొంతకాలానికి చనిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత హాగరు విడిచిపెట్టబడిన తర్వాత ఒంటరిగా ఉన్న కారణం చేత కేతురాన్ని చేసుకుంటాడు. శారా ఉన్నప్పుడు చేసుకోలా. శారా వెళ్ళిపోయిన తర్వాత కేతురాన్ని చేసుకున్నాడు. అప్పట్లో సర్జరీలు లేవు కాబట్టి సంతానం పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కావాలని పిల్లల్ని కనాలని కాదు. ఒక భార్య, తనకు ఉన్న భార్య పోయింది కనుక మరొక స్త్రీని చేసుకున్నాడు. ఎక్కడ నియమం తప్పినట్టు కనపడదు, నిబద్ధత కోల్పోయినట్టు కనపడడు, లెక్క సరిగా ఉంటాడు. దాసుడు అని పిలువబడ్డవాడే, అమ్మో జీవం గల దేవుడు నన్ను దాసుడు అని పిలిచాడు, నేను ఆ యజమానుడి కింద దాసుడుగా ఉంటున్నాను కనుక నేను అన్ని లెక్కల్లో జాగ్రత్తగా ఉండాలి అని దాసత్వాన్ని పొందినవాడే అంత పర్ఫెక్ట్గా ఉంటే, ఇక్కడ ఏకంగా కుమారుడు కుమార్తె అని మనల్ని పిలిచాడు. ఇక మనం ఎంత లెక్క సరిగా ఉండాలో ఒక్కసారి ఊహించండి. అవునా కాదా? దాసుడు, నా ఇంట్లో ఉన్న దాసుడు తప్పు చేస్తే నాకు కొంత ఎఫెక్ట్, నా కొడుకే తప్పు చేస్తే చెప్పండి. నా ఇంట్లో ఉన్న దాసుడు తప్పు చేస్తే, ఈ సరుకు దీనానా ఎంత తీసే, అడ్డం తీసే. నా కుమారుడు తప్పు చేస్తే ఇంకా ఎక్కువ, నా దాసుడు తప్పు చేస్తే కొంత, కుమారుడు తప్పు చేస్తే టోటల్ కదా నాకే డైరెక్ట్గా. నువ్వు నిజంగా దేవుని కుమారుణ్ణి కుమార్తెను అని నమ్మితే అసలు నీ స్థాయి ఏంటో నువ్వు గుర్తిస్తావు. ఫస్ట్ భయాన్ని నుంచి విడుదల పొందుతావు, అశాంతి నుంచి విడుదల పొందుతావు, కృంగుబాటు నుంచి బయటకు వస్తావు. లోపల ఒక చెప్పసఖ్యం కానీ ఆనందం, మహిమాయుక్తమైన సంతోషం ఉంటుంది నీకు, కొండంత ధైర్యం ఉంటుంది. రెండవది, ఆ స్థాయికి తగ్గ జీవితాన్ని కలిగి ఉండటానికి జాగ్రత్త పడతావు నమ్మితే. దేవుడు నిన్ను కొడతాను, తిడతాను, పొడుస్తాను, నరకంలో వేసి ఏపుతాను ఇవన్నీ చెప్పడం. ఒకటే ఆయన చెబుతుంది, రే నువ్వు నా కొడుకురా, మాయ్ నువ్వు ఎవరు కూతురువో తెలుసా, ఏమాయ్ ఎవరు కూతురువో తెలుసా, నాయనా నువ్వు ఎవరు కొడుకువో తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. మీ నాన్న పేరేందమ్మా? మీ నాన్న పేరేంది? పెద్ద చెప్పు. కోటయ్య. మీ పక్కన మీ నాన్న పేరు అబ్రహామా? మీ నాన్న పేరమ్మా? దేవరాజ్. మీ నాన్న పేరు? అబ్రహాంలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు, అబ్రహాం పిల్లలు. తమ్ముడు మీ నాన్న పేరు? పెద్దగా. తమ్ముడు మీ నాన్న పేరు? పెద్దగా. వెంకటేష్. బాప్తీసం పొందారు మీరు? మొత్తం తప్పులే చెప్పారు. అందుకే మరి అట్ట తేడా పడుతుంది, అదే నేను మొత్తుకుంటుంది. మొత్తం తప్పే చెప్పారు. ఆలోచించండి, నిజమా కాదా? విశ్వాసమును బట్టి మీరందరూ ఎవరు పిల్లలయ్యారు? దేవుడు మీకేమయ్యాడు? ఇప్పుడు ఏమేం పేర్లు చెప్పారు? ఒక ఆమె అబ్రహాం అంట, ఇంకొక ఆమె అబ్రహాం అంట, ఇంకొక ఆయన వెంకటేష్, ఇంకొక ఆయన ప్రసాద్, దేవరాజ్. అంటే ఇంకా దేవునికి పిల్లలు కాలేదన్నమాట మీరు. ఇంకా దేవుని కొడుకులు, దేవుని కూతుళ్ళు కాలేదు. ఇప్పుడు అదే నా బాధ. అదే మీరు నన్ను అడిగారు అనుకో, నేను చెబుతా మీ తండ్రి పేరంటే నా తండ్రి పరలోకపు తండ్రి. అదే మీ నాన్న వేరు కదా? కాదు. మా నాన్న పాత పేరు బ్రహ్మయ్య, ఆ బ్రహ్మయ్య కొడుకు వేరయ్య.
విచిత్రం ఏంటంటే బాప్తీసంలో బ్రహ్మ అయిపోయాడు, వేరే అయిపోయాడు, ఇద్దరు పోయారు. నేను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందిన తర్వాత విశ్వాసాన్ని బట్టి నేను దేవునికి కొడుకునయ్యాను. నువ్వు దేవునికి కూతురు అయ్యావు. ఇంకా దేవుని లెక్క ప్రకారం, పరలోక చట్ట ప్రకారం మీరెవరు అంటే ఇక నేను మా నాయన పేరు చెప్పేదానికి లేదా. ఎవరు మీ నాన్న అంటే తండ్రి, పరలోక తండ్రి. అందుకేగా చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ఏమర్థమైంది? చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము, చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము, సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము, ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరమో యేసు నీకే అంకితం, నా ప్రాణాత్మ శరీరమో యేసు నీకే అంకితం, అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం, అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. ప్రైజ్ ది లార్డ్. దాసుడే అంత నియమంతో బ్రతికితే కొడుకు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఊహించు. కొడుకు ఇంకెంత లెక్కలు కరెక్ట్గా ఉండాలో చూడు. ఎవరు మీ నాన్న? పెద్దగా చెప్పండి, మీ నాయన ఎవరు? ఇప్పుడు చెబుతారు యేసయ్య అంటే ఇప్పుడు నేను చెప్పానని చెబుతున్నారు. కానీ నిజంగా యేసయ్య అన్నదానికి తగ్గట్టుగానే బ్రతుకుతున్నారా? మరి యేసయ్య లేకపోతే పరలోక తండ్రి లెక్క ప్రకారం మన తండ్రి పరలోక తండ్రి. యేసయ్య మనకు ఒక లెక్కలో అన్న, పెద్దన్న. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా, మహిమ గల శుద్ధాత్మా ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. దేవుడు నీకు తండ్రిని నువ్వు నమ్మితే, ఆయన కుమార్తెవి కుమారుడు అని నువ్వు నమ్మితే, దేవుడైతే ఫిక్స్ అయిపోయాడు, అలాగనే పిలుస్తున్నాడు నిన్ను. దేవుడు అలానే చూస్తున్నాడు. ఇక ఎటొచ్చి తేడా పడుతుంది మనం. ఆ స్థాయికి తగ్గ బతుకుతాం. ఇంక తక్కువ స్థాయి జీవితం జీవించలేవుగా. రాజుగారి బిడ్డవు అనుకో, ఆ రేంజ్కి తగ్గ జీవితాన్ని జీవించడానికి ట్రై చేస్తావు. రాజుగారి బిడ్డవు అయి ఉండి చీప్గా ఉండటానికి ఇష్టపడవుగా. పొద్దున అది కూడా పోల్చి చెప్పా. దైవజనుడు కొడుకుగా వాడికి ఒక అంతస్తు ఉంది, ఒక స్థాయి ఉంది. సమాజంలో మిగిలిన వారిలాగా వాడు ఉండటానికి లేదు. వాడికి
సమాజంలో మిగిలిన వారికి లేని దానికంటే ఎక్కువ ఘనత ఉంది. ఎందుకంటే ఒక దైవజనుడి కొడుకుగా. ఘనతతో పాటు వాడికి ఒక ఇరకాటం కూడా ఉంది. ఏంటంటే అందరిలాగా వాడు ఉండకూడదు. స్తోత్రం చెబుతావా? అందరిలాగా ఉన్నాడు అనుకో, చూసేవాళ్ళు అనుమానపడతారు. అవునా? రైట్. కాబట్టి వాడికి ఒక స్థాయి ఇవ్వబడింది. ఈరోజు దేవుని కొడుకుగా, కూతురుగా మనకంటూ ఒక స్థాయి ఇవ్వబడింది. దానికి తగ్గ జీవితాన్ని మన నుంచి దేవుడు ఎదురు చూస్తాడు. దాసుడిగా ఉన్న అబ్రహామే అంత నీతి నియమాల్లో క్రమంగా బ్రతికితే ఏకంగా కుమారులం, కుమార్తెలం. మనకింకా ఎంత నైతిక విలువలతో కూడిన జీవితం జీవించాలో ఊహించండి ఒకసారి. కానీ దాన్ని పట్టించుకోవాలా, చాలామంది వదిలేశారు. పాటేమో అబ్బా తండ్రి అనేస్తున్నారు, కానీ అబ్బా తండ్రే, మరి జీవితం అబ్బా లేదు, తండ్రి లేదు. నేను అంటున్నాను, నిజంగా దేవుణ్ణి నువ్వు తండ్రి అని నమ్మితే, నేను దేవుని కొడుకుని, కూతుర్ని నువ్వు నమ్మితే, మీ నాన్నకు తగ్గట్టే బతుకుతావు. మీ నాన్న పరువు తీసే బతుకవు. మీ నాన్న అవమానపరిచే బతుకవు. మీ నాన్నకి తృణీకారాలు తెచ్చే బతుకవు. నేను చేస్తాను, నా కొడుకులు ఎట్టబడితే అట్టు బతికారు అనుకో. నాకు 2 కొడుకులు ఉన్నారు. నేను సేవకుడిని. సమాజంలో కానీ మీ అందరిలో కానీ ఒక గౌరవం ఉంది, నాకు ఒక గుర్తింపు ఉంది, ఘనత ఉంది. నాకు తగ్గట్టు నా పిల్లలు బతకాలనుకుంటా. వాళ్ళు ఏదన్నా పిచ్చి చేష్టలు చేశారనుకో, ఎట్లా ఫీల్ అవుతా? అబ్బా వీళ్ళు నా కడుపుని ఎందుకు పుట్టారని బాధపడతా. ఈవేళ నేను ఎందుకు అన్నాను నాయనా అని బాధపడతా, నొచ్చుకుంటా. ఎందుకంటే సిగ్గు కదా నాకు. ఈరోజు మనం జీవించే జీవితం, దాన్ని బట్టే మనం ఆయన తండ్రిని నమ్ముతున్నామో లేదో సాక్ష్యం దొరికితే. మన జీవితం ఒక సాక్ష్యం, మన క్యారెక్టర్ ఒక సాక్ష్యం. దేవుడు నీకు స్థాయి ఇచ్చాడు. ఆ స్థాయికి దిగజారి ప్రవర్తించవాకు. దేవుడు నీకు స్థాయి ఇచ్చాడు. ఆ స్థాయికి దిగజారి భయపడవాకు. రాజ్యంలో పౌరులందరూ భయపడవచ్చు, కానీ యువరాజు భయపడకూడదు. వాడిది ప్రాణమే, వాడు మనిషే, కానీ భయపడకూడదు. మళ్ళీ చెబుతున్నా, రాజ్యములో పౌరులందరూ భయపడవచ్చు, కానీ యువరాజు భయపడకూడదు. ఎందుకు? యువరాజు కూడా భయపడితే ప్రజలకు దిక్కేవారు. అందుకే అందరూ భయపడ్డా యువరాజు ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలంగా లోకస్తులు బెదిరినట్టు మనం బెదరటానికి లేదు. లోకస్తులు దిగజారినట్టు నీతి విషయంలో దిగజారటానికి లేదు. మళ్ళీ ఇక్కడ గమనించాలి. ఏదో చైర్ తీసుకో. ఇక్కడ దేవుడు కొడతాడో, తిడతాడో, నరకంలో వేస్తాడో కాదు, అసలు ఆ ప్రశ్న లేదు ఇక్కడ. దేవుడు ఏదైనా అంటాడేమో, చేస్తాడేమో కాదు. ఆయన ఏం చేసినా చేయకపోయినా మనకి తేలిక కదా, చులకన కదా. ఇప్పుడు వచ్చిన మాట చెప్తా. నా కొడుకు సినిమాలకు వెళ్ళొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు, గాలికి తిరగచ్చు. అడిగి పోయేవరా నేను అడిగాను అనుకో, నానా ఫలానా అన్నతో కలిసి ఫలానా ఊరు వెళ్ళాను నాన్న సువార్త చెప్పడానికి అని చెప్పొచ్చు నాకు. లేకపోతే ఫ్రెండ్ ఒకడు దొరికితే వాడికి ప్రభు గురించి చెప్తున్నా, ఒట్టిదే వీడు వాడితో కలిసి సినిమాకి పోయాడు. నన్ను బురుడి కొట్టియటం ఎంతసేపు చెప్పండి మీరు. చక్కగా వాడు ఏకదం నా చెవిలో క్యాలిఫ్లవరే పెట్టచ్చు. పెట్టలేడా? ఏడికి పోయారా నానా, ఫ్రెండ్ ఒకడు దొరికితే వాడు చాలాసేపు వాదించాడు నాన్న యేసయ్య దేవుడు కాదని. నేను వాడితో ఈ 3 గంటలు వాదించి ఒట్టిదే వాడి ఇద్దరు కూర్చొని వాదించి చివరికి ఒప్పించి ప్రార్థన చేసి వచ్చా నాన్న అని అనుకో. నేనేమంటా, ఎస్తేర్ ఈరోజు వీడికి స్పెషల్ ఫుడ్ చేసి పెట్టు, ఎందుకంటే వీడు సువార్త చెప్పి ఒక ఆత్మని గెలిచి వచ్చాడు అంటాను. వాడు లోపల పగలబడి నవ్వుకుంటాడు, బక్కారా ఈడు బక్కారా అయిపోయాడు. అట్లా చేయొచ్చు మనం, తల్లిదండ్రిని బకరాలను చేయొచ్చు. కానీ అలా చేశాడనుకో,
ఎవడి స్థాయిని ఎవడు దిగజార్చుకున్నట్టు? ఎవడి స్థాయిని ఎవడు దిగజార్చుకున్నట్టు? వాడి స్థాయిని వాడే దిగజార్చుకున్నాడా, లేకపోతే నాకేమన్నా ఇబ్బంది కలిగించాడంటే? వాడి స్థాయి వాడు దిగజార్చుకుంటే, వాడిని నలుగురు చీపు అనుకుంటే నాకు చీపు. ఇక్కడ నష్టం వాడు నాకు చేయట్లే, ఫస్ట్ వాడికి వాడే నష్టం చేసుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు నన్ను మోసం చేయొచ్చు, మాయ చేయొచ్చు. ఒకవేళ వెళ్తానా, ఏంది నేను వెళ్తాను, నేను చూస్తాను, నేను చేస్తా అన్నాడు అనుకో, కొడతాను. అయినా సరే వెళ్తానంటాడు, తిడతాను, అయినా సరే వెళ్తాను, మళ్ళీ కొడతాను. ఎన్నిసార్లు కొట్టేది? నువ్వు 100 సార్లు కొట్టినా సరే నేను ఇంకా ఎక్కువ చేస్తాను అన్నాడు అనుకో, ఇంకేం చేస్తాను చివరికి? ఓకే, సో అది కాదు పాయింట్, అది కాదు. వాడికే కలగాల. మా నాన్న గౌరవనీయమైన దైవజనుడు, ఆయన కొడుకుగా ఉండి నేను సినిమా హాళ్ళ చుట్టూ తిరిగితే నాకు అది అవమానం. మా నాన్న ఒక గౌరవనీయమైన దైవజనుడు, ఆయనకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు ఘనత ఉంది, ఆయన ఒక దేవుని సంబంధి, ఆయన బిడ్డగా నా నుంచి కూడా ప్రజలు అదే ఆశిస్తారు. సో అందుకు నేను కూడా తగ్గట్టుగా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ అడుగుతారు, ఎరా మీ నాన్న కొడతాడని భయమా? ఆయన కొడతాడని తిడతాడని కాదురా, ఆయన బిడ్డనరా నేను. ఆయన గౌరవనీయమైన వాడు. ఆయన బిడ్డగా నేను కూడా గౌరవనీయంగానే బతకాలని బతుకుతున్నారా? ఏమంటాడురా మా నాన్న? ఏం చేస్తాడురా మా నాన్న? మా నాన్న ఎదిరించడం ఎంతసేపు, మా నాన్నని మోసగించడం ఎంతసేపురా? కానీ నేను చేయనట్లా. నేను ఆయన సంతానంగా పుట్టాను, అది నా ధన్యత. గనుక నేను నా అంతటా నేనే నా గౌరవాన్ని కాపాడుకుంటున్నా. ఫ్రెండ్స్ బలవంత పెడతారు, ఏరా రారా పోదాం దారా, భయపడుతున్నావా? మీ దేవుడు ఏమన్నా చేస్తాడని నువ్వు అనాలా? దేవుడేదో చేస్తాడని కాదురా, ఒక దేవుని సంబంధిగా, ఒక దేవుని బిడ్డగా నేను ఎట్లా చేసేది ఆ చీప్ పనులు, చిల్లర పనులు నాకు తగవు. నాకు ఒక స్థాయి ఇచ్చాడు దేవుడు, ఆ స్థాయికి దిగజారి అడుగులు వేయలేను. ఇది ఒరిజినల్ డైలాగ్. ఏమంటారు? పాయింటేనా? మా నాన్న కొడతాడ్రా, మా నాన్న తిడతాడ్రా అని ఆగాడు అనుకో వీడు, అంటే కొట్టకపోతే తిట్టకపోతే అంటే వీడి కడుపులో ఉందన్నమాట. వీడి కడుపులో ఉంది. కొడతాడు తిడతాడు కాదురా, అసలు నేను ఎట్లా చేసేది? నాకు ఒక స్థాయి ఉంది. మీలాగా నేను చేసేదంటరా, అబ్బో ఏందో ఆ స్థాయి, ఫలానా ఆయన కొడుకునరా నేను. ఈరోజు లోకంలో మిగిలిన వాళ్ళు పడ్డ పాటు మనం ఎట్లా పడతామండి? నువ్వు నేను ఎవరిని? అది నంబర్ 1, భయం ఉండదు, అశాంతి ఉండదు, సణుగుడు గొణుగుడు ఉండదు, టెన్షన్ ఉండదు. ఎందుకంటే మీ నాన్న బలం ఏందో నీకు తెలుసు, జ్ఞానం ఏందో నీకు తెలుసు, ప్రేమ ఏందో నీకు తెలుసు, శక్తి ఏందో నీకు తెలుసు. కనుక ప్రెజర్ ఉండదు. ఎన్నన్నా రాని చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. ఎందుకంటే నాన్న అన్నీ కలిపి నా కోసమే, నా మంచిగా తెస్తున్నాడు. నంబర్ 1. నంబర్ 2, మా నాన్న ఆయన బిడ్డను నేను చిల్లరగా ఎట్లా నడిచేది? చచ్చా, ఎలా కక్కుర్తి పడేది, ఎలా నీచానికి దిగజారేది, ఎలా చండాలంగా బ్రతికేది? 2, ఏమన్నా అర్థమవుతుందా? హింసాత్మకంగా ఉందా? నిజం చెప్పండి. కొంతమంది మాస్కులు పెట్టారు, నాకు మూమెంట్స్ ఏం అర్థం కావట్లేదు, ఫేస్ రీడింగ్స్ ఏం అర్థం కావట్లేదు. అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తండి, నేను సంతోషపడతాను. నీ డబ్బు నాకెందుకయ్యా? నూలు పోగైనా చెప్పుల వారైనా నేను టచ్ కూడా చేయను. దాసుడు. కొడుకైతే నువ్వు ఇచ్చేదేందిరా నాకు అర్భక. మా నాన్న శ్రీమంతుడు, ఏడ్చాలేపో, దేవునికి మహిమ. మూడవది, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తలే. మూడవది, దేవుడు మీ నాన్న అయితే, నువ్వు దేవుని కొడుకు కూతురు అయితే, మీ నాన్న సొత్తు అపహరణకు గురైతే యుద్ధం ప్రకటించకుండా నువ్వు ఉండవు. స్టాండ్ పెట్టాడా?
అవునా? ఏమర్థం ఎందుకు చెప్పండి. నువ్వు దేవుని కొడుకువి కూతురువి కదా, నిజంగా అది నమ్మితే మీ నాన్న సొత్తు అపహరణకు గురైతే నువ్వు చూస్తావు, ఊరుకోవు. ఖచ్చితంగా యుద్ధం ప్రకటించి పోరాడతావు. ఉదాహరణకి మా నాన్న సొత్తు ఒక 10 ఎకరాల పొలం ఉంది. 10 ఎకరాలు ఒరిజినల్గా మా నాన్నదే, కాగితాలు మా దగ్గరే ఉన్నాయి, మాదే ఒరిజినల్గా. దాన్ని వేరేవాడు ఆక్రమించాడు. మా నాన్న కష్టపడి సంపాదించింది 10 ఎకరాలు వేరేవాడు ఆక్రమించాడు. కాగితాలు చూసుకున్నాం, హద్దులు చూసుకున్నాం, మొత్తం సెట్ అయినాయి, మాదే. ఇప్పుడు నేనేం చేస్తా? పోతే పోయిందిలే, వాళ్ళదే అయి ఉంటుందిలే, మంది కాదులే అని ఆగుతానా? పోయి కూర్చుంటాను ఆడ. అవసరమైతే కోర్టుకు కూడా పోతా. దేవునికి స్తోత్రం కలుగును. వ్యాజ్యమాడతా, యుద్ధం చేస్తా. కోర్టు న్యాయం చేయలేదనుకో, పొలం మీదకి పోయి వాడు కర్రల కట్టెలు తెస్తే నేను కూడా కర్రల కట్టెలు వాడు మంది మారుబలం తెచ్చి నేను కూడా మంది మారుబలం. ఎందుకు? పొలం నాదిరా, నువ్వు కొన్నావంటే మా నాన్నదిరా, మా నాన్నదైతే నాది కూడా. నీకేం హక్కు ఉందిరా? వస్తువు మా నాన్నది, మాది, మా దానికి నువ్వు వచ్చావెందుకు అని వాడు కర్రల కట్టెలు తీసుకుంటే నేనేం తీసుకుంటా? నేను కూడా తీసుకుంటా. వాడు కోర్టుకు పోతే నేను కూడా, అసలు వాడు పోవటం నేనే ముందు వ్యాజ్యానికి పోతా. ఓకే, ఇంకో ఏం చేస్తాను తెలుసా? మా భూమిలో ఉన్న వాడి తాలూకు సరుకంతా తీసి అవతల పడేస్తా. మా దానిలో ఎందుకు వేసావు ఇవన్నీ? మాది, మా నాన్నది. అమ్మో ఎంత దమ్మో ఎంత బలమో, అది మన నాన్నదని తేలాలి. ఇక వాళ్ళు 100 మంది వచ్చినా సరే చచ్చిపోతా అవసరమైతే. మన నాన్నది కాదంటే మాత్రం మనం ఏం చేయలేము. నాన్నది అంటే అంత బలం. ఎందుకు? మనం కూడా ఆయనలో ఒక భాగం కాబట్టి. దేవునికి మహిమ. ఆయన రక్తం పంచుకు పుట్టాం కాబట్టి ఆయనకి చెందింది మనది. ఇప్పుడు చెప్పండి, ఈ నాన్న సంగతి, ఈ నాన్న ఆస్తికే ఇంత తిప్పలు పడితే అసలు పరలోకపు తండ్రి ఆస్తి ఎంత ఉంది భూమి మీద? దీన్ని అంతటిని ఎవరు ఆక్రమించుకున్నారు? ఆ లూసిఫర్ గడు ఆక్రమించుకున్నాడు. మోసం చేసి, మాయ చేసి, మభ్యపెట్టి 2 విధాల. మన మూలపితరుడైన ఆదాము పితరుడే, ఆయన కూడా తండ్రే. పరలోకపు తండ్రి ఉండనే ఉన్నాడు. మనుషుల్లో తండ్రి ఆదాము. పరలోకపు తండ్రి భూ సంబంధమైన తండ్రి అయిన ఆదాముకి ఆస్తి అప్పచెప్పాడు. అదేమి ఇప్పుడు ఆ లూసిఫర్ గారు తీసుకున్నాడు. వాడు సొమ్మ? వాడు అంటాడు యేసయ్య దగ్గరికి వచ్చి, ఇదిగో ఒక్కసారి కాలు మొక్కు మొత్తం ఇస్తా అంటాడు. నీ కాలు నేను మొక్కేది ఏందిరా? ఆస్తి నాది, ఒక తన్నుదంతారు అన్నట్టుంది యేసయ్య వ్యవహారం. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆస్తి నాది, నువ్వెవడురా నీ కాలు మొక్కడానికి? నేను అవసరమైతే నా తండ్రి పాదాలు మొక్కుతా, మా నాన్న కాబట్టి. ఆస్తి మాది, నువ్వేంది నాకు ఇచ్చేదేంది? నువ్వు నాకు ఇయటం కాదు, తన్ని లాక్కుంటా చూడు అని తంతే శిలువ మీద తల చితికిపోయింది. అప్పటి నుంచి ఇక పరలోక రాజ్యము ఏర్పడటం మొదలైంది. భూమి మీద సాతాను రాజ్యము కోల్చబడి దేవుని పిల్లల చేత ఆక్రమించబడుతుంది. దేవునికి మహిమ కలుగును. కొట్టు 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 చాపాడు కూడా దేవుని మహిమపరచు. కొడాల జాగ్రత్త, దెబ్బలు తగులుతాయి. ఆ బెదర అసలు కొట్టట్లా. చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావు, తెలుసుకో. దేవునికి మహిమ. ఎక్సర్సైజ్ మంచిది. శిలువ మీద వాని మానవ జాతి పాపం అంతటికి ప్రాయశ్చిత్తం చేసి శిలువ మీద యజ్ఞంతో ఒక పని ప్రారంభమైంది. సంఘం
ప్రారంభమైనప్పుడు ఒక చిన్న గుంపు పెరిగి 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 ఇప్పుడు ప్రపంచంలో 60% మందికి వెళ్ళిపోయింది. నువ్వు కాలు మొక్కు నేను ఇస్తా అంటాడు సైతాన్. యేసయ్య అన్నాడు యుద్ధం చేసే తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు కొట్టాలి అసలు లెక్క ప్రకారం, కానీ ఎందుకులే మళ్ళీ మీ చేతులు నొప్పులు పడతాయి. పర్లేదా? సరే కానీ దేవునికి మహిమ కలుగును గాక. కాలు మొక్కితే ఇస్తానంటే నువ్వు ఇచ్చేది ఏందిరా? నాకు కాలు మొక్కితే అవసరమైతే యుద్ధం చేస్తా, ఆక్రమించుకుంటా, ఒంటరిగానే మొదలు పెడతా, మొత్తం దేవుని సంబంధులందరినీ చేపట్టుకుంటా. అంతే. ఈరోజు జరిగిందా లేదా? కాలు మొక్కాడా? పోరాడి గెలిచి సాధించాడా? చెవులు గింపుగా ఉంటుంది, చెప్పండి గట్టిగా. అది కొడుకు లక్షణం. వాడెవడు? వాడిదా? ఈ మనుషులు ఎవరు? వాడు సృష్టించాడా? చెప్పండి. మనుషులందరినీ వాడు సృష్టించాడా? మరేంటి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు మనుషుల్ని? మనుషులు అందరూ ఎవరు? మన నాన్న చేసిన వాళ్ళు, మన నాన్న సృష్టించిన వాళ్ళు అండి. ఈ భూమండలం అంతా ఎవరిది? మన నాన్న చేతులతో చేశాడో, మన తండ్రిది. ఈ మనుషులు మన తండ్రి సంబంధులు, మన తండ్రి చేతులతో నిర్మించినటువంటి వ్యక్తులు. వాడు ఏం చేశాడో, వాడి దయ్యాలు ఏం చేశారు? ఆఖరికి వాళ్ళు కూడా ఆయన సృష్టేగా. ఆక్రమించుకుంటారా? నేను అందుకే ఏదన్నా గ్రామానికి వెళ్ళేటప్పుడు, సువార్త తీసుకుని వెళ్ళేటప్పుడు ఇదే సవాల్ అనమాట. రే వస్తున్నా కాసుకోవాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వస్తున్నా కాసుకోరా, మా అయ్య ఆస్తి అంతా లాగేసుకొని రాళ్ళు బాతి కంప కొడతావా? ఎవడు రాకుండా కంప తగలబెట్టి ఎంటర్ అవుతా యేసు నామంలో. అంటే పొలం మీద చెబితే మీకు అర్థమైద్దని, అర్థమైందా? మనుషులంతా ఆయన సృష్టి, ప్రకృతి ఆయన సృష్టి, భూమి, ఆకాశము, సముద్రం సమస్తము మన నాన్నదే. ఇదంతా ఒక 6 దినాల్లో అలా చేసి పడేశాడు. వాడిదా? ఏదన్నా ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే అన్నయ్య ఆ ఇంట్లో ఎన్నో ఉన్నాయి అన్నయ్య, భయం పడుతుంది అన్నయ్య. ఏం కూతురు అమ్మా నువ్వు? బుద్ధి లేని కూతురా? బుద్ధి లేని కుమారుడా? అన్నీ ఉన్నాయా? భయం వేస్తుందని నీకు సిగ్గులేదు? వారసుడివి నువ్వు, అధికారివి నువ్వు. నువ్వెంటైతే అవన్నీ పరారు. ఆస్తిదారుడు, హక్కుదారుడు, ఒరిజినల్ వాడు వచ్చాడు అనుకో కాగితాలు తీసుకొని, అప్పటిదాకా ఆక్రమించుకొని పొలం వేసుకున్నాడు. ఏం చేస్తాడు? ఎవరు ఆయన అంటాడు ఫస్ట్ వచ్చి. నేనా? దా కూర్చో, చెట్టు కిందకి రా చూపిస్తా. ఏం చూపిస్తా? ఇది మాది అంట. మీదో నాదో తెలుస్తుందా? ఎవరు నువ్వు? ఎంతకెవరు? ఫలానా పేరు కలిగిన ఆయన ఉన్నాడు కదా, ఆయన కొడుకుని నేను. అవునా? ఎంతమంది కొడుకులు? ఎంతమంది ఏంది? ఒకడినే. కొడుకులు లేరన్నారే. ఎవడు చెప్పాడు? ఇదిగో నేను, ఇదిగో ఆయన నా తండ్రి, ఇదిగో నా బయోడేటా. మేము అమెరికాలో ఉన్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇదిగో నా ఆస్తి, ఇది ఆధారాలు ఇవి, మా నాన్న సంతకం ఇది. ఏంది? ఈ మాటలు సగం అవుతుంటేనే నీళ్ళు తాగుతుంటాడు వాడు. ఎవరు? ఆక్రమించుకుని ఇలా తాగుతాడు. మొత్తం ఆధారాలు అయిపోయేటప్పటికి లేచిపోతాడు. ఇక అయ్యా మరి చాలా రోజుల నుంచి నేనే సాగు చేసుకుంటున్నాను, ఈ ఏడు కూడా నేనే వేసాను అయ్యా, మరి వేస్తే మొత్తం తీసేయి. పంట వేసుకున్నావు కాబట్టి ఏదో ఒకటి ఇస్తాను, వెళ్ళిపో, నాకు కావాలి ఈ ప్లేస్. కథం. ఇంకా అదే ఈ ఆధారం లేనప్పుడు ఏమన్నాడు?
వారసుడు కాదనుకొని గైగాయం లేచాడు, వారసుడు అని తెలుసుకొని బెండ్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు నీ దెబ్బకు వణకాలా, నువ్వు దెయ్యాల దెబ్బకు భయపడతావా? తెలివి తక్కువ దద్దమ్మా చెప్పుము అని అనవలని అనిపిస్తున్నది కానీ అనకూడదు కదా. చెప్పుండి చెప్పుండ్రి జల్దీ. నువ్వు ఎంటర్ అయితే నువ్వు వారసుడివి, వారసురాలివి. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నువ్వు అడుగు పెడితే వాటికి షేకో దయ్యాలకే. ఎందుకు? వస్తువు నీది, ఆక్రమించుకున్నది అవి. వెళ్ళి స్వాధీనం చేసుకోమని చెబుతున్నాడు మీ నాన్న. పోరా, అది మందే పో. పౌలా భయపడక మాట్లాడు, ఈ పట్టణములో బహు జనమున్నది మనకన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల్ని చూసినప్పుడు నాకు అదే బాధ. వీళ్ళందరూ నా తండ్రి సృష్టి, వాడు ఆక్రమించుకున్నాడు. వీళ్ళందరినీ నేను గెలుచుకోవాలి. నా తండ్రి ముచ్చటపడి సృష్టించుకున్నాడు. వీళ్ళందరినీ నేను కాపాడుకోవాలి. వీళ్ళందరినీ నేను గెలుచుకొని నా తండ్రికి అప్పచెప్పాలి. ఏ ఊరు పోయినా, ఏ పట్టణం పోయినా, ఏ ప్రదేశం పోయినా, ఏ గల్లీకి పోయినా ఇన్సైడ్ ఫీలింగ్ ఇదంతా మా నాన్నదే. ఇది నిజమా అబద్ధమా? నేను చెప్పేది ఏమన్నా కథ కహానియా, నిజమేనా? పెద్దగా చెప్పండి. అది ఎంతమంది నమ్మారు? ఒక పక్కన ఆత్మల్ని సైతాన్ని చెరబట్టుకొని పోతే చేయం కుట్టినట్టుంది. ఒక పక్క లోకం మొత్తాన్ని వాడు ఆక్రమించి ఏళ్తుంటే నీకు ఇంత ఫీలింగ్ ఉంది. ఇంత ఫీలింగ్ లేకపోగా వాడి గురించి చెబితే అదురుకొని, అది నువ్వెట్లా రాజు కొడుకువి, కూతురువి, అసలు ఏంది నువ్వు ఎట్లా దేవుని పిల్లవి, దేవుని పిల్లగాడివి నువ్వు? 3 సంగతులు చెప్పా, బోల్డ్ అన్నీ ఉన్నాయి, టైం లేదు. మొట్టమొదటిది ఎవరు గుర్తుంది? ఉంటుందా? మానసిక ఒత్తిడి ఉంటుందా? గందరగోళం ఉంటుందా? ఏదో అయిపోతున్నట్టు ఉంటుందా? శూన్యంలో చూస్తావా? ఒకవేళ శూన్యంలో చూసినా అక్కడ దేవుని స్తోత్రం చెప్తావు. అంతేగాని మెంటల్ ఎక్కినట్టు శూన్యంలో చూసి ఏందో ఇట్ అయిపోయింది ఏందో అనవు. 2, ఆ స్థాయిని గుర్తెరిగి బతుకుతావు. 3, ఆ స్వాస్థ్యాన్ని ఆక్వే చేసుకోవటానికి బలవంతుని బంధించి వాని ఇల్లు దోచుకోవడానికి మొదలు పెడతావు. ఎన్ని రకాలుగా అవకాశం ఉండి అన్ని రకాలుగా పోరాడి నీ ఆస్తిని చేజిక్కించుకోవడానికి కృషి చేస్తావు, యుద్ధం చేస్తావు. అది దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీలో కనపడాల్సిన లక్షణాలు. నిద్రపోవు. ఈ 3 సంగతుల మెట్టుకు మీరు ఆలోచించండి. చాలామంది వీటిని పట్టించుకోరు. పట్టించుకోవాలి. నేను చెప్తున్నా, సర్వ సంపదలు కలిగినటువంటి వాడు నీ తండ్రి. లోకమంతా ఆయనదే. ఈ సామ్రాజ్యానికి మొత్తానికి రాజు, రక్షకుడు ఆయనే. నీకు ఆహారానికి లేకుండా చేస్తాడా? నీకు కూడు పెట్టడా? వస్త్రం ఇవ్వడా? నీకేది తక్కువ కాదు, గుర్తుపెట్టుకో. నీకు అవిశ్వాసివై ఉంటే నేనేం చేయలేను. నిజంగా నువ్వు విశ్వాసివై ఉండి నువ్వు ఆయనను సరిగ్గా గుర్తించగలిగితే, నేను చెప్తున్నా, ఈ లోకంలో ఏ నరుడైనా పస్తుంటాడేమో, అది వేరే సంగతి. కానీ ఆయన కుమారుడు, కుమార్తెగా రూపాంతరం చెందిన నీ విషయంలో చాలా కేర్గా ఉంటాడు ఆయన. నీ వయసును బట్టి, నీ ఆత్మీయ అంతస్తును బట్టి, నీ పరిపక్వతలో ఉన్న స్థాయిని బట్టి కొంతమేర నిన్ను కొంతవరకు కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తుండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు, రకరకాల విషయాలు నిన్ను కొంచెం ఏదో నలుపుతున్నట్టు అనిపించవచ్చు. ఇవన్నీ అనుభవం కోసం. పసితనంలో ఉన్న పిల్లవాడికి 10 రూపాయలే ఎక్కువ. 1000 రూపాయలు ఇస్తామా? 100 రూపాయలు ఇస్తామా? పెద్దగా చెప్పండి, ఎంత ఇస్తాం?
వాడు 10 అడిగితే 5 ఇస్తాం. అదే వాడు ఎదిగిన తర్వాత బీరువా తాళపు చెవే తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టేస్తాం. పెట్టమా? అలాగే సర్వసంపదల గని నా దేవుడు, మన తండ్రి అంత శ్రీమంతుడై ఉండి దరిద్రతలో నిన్ను కొంతవరకు నలగనిస్తున్నాడు అంటే కేవలం అనుభవం కోసమే. 100కి 1000 సార్లు చెప్తా, అనుభవం కోసం, అనుభవం కోసం, అనుభవం కోసం, అనుభవం కోసం, అనుభవం కోసం. అంతే. ఆ అనుభవం నీకు వచ్చినాక ఆయన 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 పరలోకపు ధననిధి మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరంలా. ఒక్క బ్లాక్ ఓపెన్ చేస్తే చాలు, ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు నీకు. ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందో అని వాళ్ళకి చెప్తున్నా సమాధానం. జస్ట్ ఆ పిడికిలు ఇవి పట్ట అట్లా జల్లాడంటే చాలు, ఇక నీ వల్ల కాదు. నా చిన్నప్పుడు చెప్పారు, స్వాతంత్రోద్యమంలో డబ్బు అవసరమైందంట దేనికో మొత్తానికి. ఓ ధనవంతుడి కుటుంబం ఉంది, బాగా వినండి. అప్పట్లో ఊరుంటుంది కదా, ఊరు ధన సేకరణ కోసం ఒక గంట కట్టారంట. గంట. నా చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ చెప్పాడు, ఇప్పటికి గుర్తుంది నాకు అది. ధన సేకరణ కోసం గంట. ఊళ్ళో ఎవరైనా ధనవంతులు ఉంటే ఎన్ని గంటలు కొడితే అన్ని 100. ఒకసారి గంట కొడితే 100 ఇవ్వాలా, 2 సార్లు గంట కొడితే 200 ఇవ్వాలా. ఎందుకని? అదేదో గుట్టుగా చేయొచ్చు కదా అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళకి ప్రేరణ కలిగి అందరూ తోడ్పాటు అందిస్తారన్న ఆలోచనతో బహుశా కట్టారేమో ఆ గంట. నెహ్రూ గారి పేరు మీద చెప్పాడు. మరి ఆయన కదా గుర్తులేదు నాకు. నా గుర్తు నెహ్రూ అని, జవహర్లాల్ నెహ్రూ గారని గుర్తు. ఆయన బాల్యంలో జరిగిన తంతని. నిద్ర వచ్చిన గట్టి స్తోత్రం చెప్పండి. ఓకే, ఇప్పుడు చిక్కలేదు, చూద్దాం ఇంకొక రౌండ్ ఏదైనా చిక్కుతారేమో ఫైనల్లో. దేవునికి మహిమ. ఈయన బాలుడు, ఆయన కాదు గుర్తులేదు, సంథింగ్ చాలా చిన్నప్పుడు చెప్పాడు మాస్టర్ ఈ కథ. రియల్, నిజంగా జరిగిందే. ధనవంతులు వాళ్ళకున్న దానిలోంచి 10 గంటలు కొట్టారనుకో 1000 రూపాయలు ఇవ్వాలి. అంటే మేము ఇంత ఇస్తున్నాం అని సాక్ష్యం. ఒక అబ్బాయి వచ్చాడు అక్కడికి. ఓ 10-11 లోపు వయసు, పిల్ల చేష్టలుగా వచ్చాడు. నేను కూడా కొడతానండి గంట అన్నాడు. ఎందుకంటే ఈ అబ్బాయి చూస్తున్నప్పుడు 2-3 కొట్టారు. అందుకని ఈ అబ్బాయి కూడా పోయాడు, నేను కూడా కొడతాను గంట అని. 10-12 కూడా ఉండదు, ఒక 7-8. చిన్నోడు, బాగా చిన్నోడు. అది డబ్బుల గంట. అందరూ జాగ్రత్తగా వింటున్నారుగా? అందరూ సజీవులే కదా? రైట్. దగ్గరికి పోయాడు తాడు పట్టుకొని కొట్టడానికి. అక్కడ ఉన్నోళ్ళు ఆపి పక్కకు నెట్టారు. ఆగో, పిల్లలు కొట్టే గంట, పిల్లలు ఆడుకునే గంట కాదు, ఇది డబ్బుల గంట. అందరూ కొట్టేది కాదు, పక్కకు బొమ్మన్నారు. ఒక్కసారి కొట్టి వెళ్తానండి అన్నాడు పిల్ల చేష్టలో. అలా పట్టుకూడదు, అట్లా ఎలా అన్నారు. బాధపడ్డాడు. వాళ్ళు నెట్టేశారని కాదు, నన్ను గంట కొట్టనీ లేదే అని. సో వెళ్ళాడు. వాళ్ళ నాయనమ్మ ఉంది. వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి దీనంగా ముఖం పెట్టాడు. ఏంటి నాన్న, ఏంటి అట్లున్నావు ఏందని అడిగి. నాయనమ్మ, నన్ను గంట కొట్టనీ లేదు నాయనమ్మ, నాకు ఏడుపు వస్తుంది నాయనమ్మ, నన్ను నెట్టేశారు నాయనమ్మ అని. అవునా? ఏ గంటరా? అదేందో డబ్బులు గంట అంట, అది కొడితే డబ్బులు ఇవ్వాలంట. అందరూ కొడుతున్నారు నాయనమ్మ, నన్ను కొట్టబోతే నన్ను కొట్టనీ లేదని. సరే వెళ్ళి ఆ తాడు తీసుకొని గంట కొడుదు గణపద అందట. ఆమె వెళ్ళి నిలబడింది అక్కడ. ఈ మనవడు పోయాడు. ఆమెను చూశారు. ఇవ్వండి అబ్బాయికి తాడు ఇవ్వండి అంది.
వాడు ఉరుకుతా చిన్నోడికి వెళ్ళిపోయాడు, పట్టుకున్నాడు, రెడీగా దానికోసం ఉన్నాడు కదా, గంట కొట్టాలి. నాయనమ్మకి వెళ్ళి చూశాడు. నాయనమ్మా కొడుతున్నాను, ఎన్ని కొట్టమంటావు అని అడిగాడు. ఎన్ని గంటలు కొట్టమంటావు అని అడిగాడు. నీకెంత ఓపిక ఉందో అన్ని గంటలు కొట్టురా అంది. నీకెంత ఓపిక ఉందో అన్ని గంటలు కొట్టురా, నీ కోరిక తీరినన్ని గంటలు కొట్టంది. టంగ్ కొట్టాడు. టంగ్ మంది ఒకటి రాశారు అక్కడ, ఒకటి మళ్ళీ టంగ్ మంది 2, టంగ్ 3, ఓపిక కొద్ది కొట్టాడు. ఎన్ని గంటలైందో మొత్తం రాశారు. అన్ని 100 ఇవ్వాలన్నమాట. అప్పుడు అంత అయిపోయింది, అలిసిపోయిందా, కొట్టాడు. మీకు అర్థం కాలేదా? ఎంత సమృద్ధి గలవారై ఉంటే నీ ఓపిక కొద్ది కొట్టమంది. సరే అయిపోయింది. వాళ్ళు చూస్తున్నారు ఆశ్చర్యంగా, ఈ మనవాడేం కొడతా ఉన్నాడు, అయిపోయింది, వాడి సాలిపోయింది. చెప్పు, ఇంకేమైనా కొడతావా? ఇంక చాలు నాయనమ్మ, చేతులు నొప్పులు కొడతాను, ఇక రా, నీ కోరిక తీరింది కదా నాన్న. చాలా అద్భుతంగా తీరింది నాయన. మనోడు వెళ్ళాడు. అప్పుడు ఇక ఆమె రాసుకున్నారా అంది. రాసుకున్నాడు. దా ఇంట్లోకి వెళ్ళి ఒక తాళపు చెవి తీసుకొచ్చింది. ఒక తాళపు చెవి. ఆ తాళపు చెవి ఒక గది ఉంది. ఆ తాళపు చెవి తీసి ఓపెన్ చేసింది. దాన్ని పెట్టి ఒక గదిని ఓపెన్ చేసి లోపల చూస్తే అన్ని తాళపు చెవిలు ఉన్నాయి. తాళపు చెవిని ఉపయోగించి ఒక గది తాళం తీసింది. తాళం తీస్తే ఆ గదిలో అన్ని తాళపు చెవులు ఉన్నాయి. ఓన్లీ ఆ తాళపు చెవులకే ఒక గది. ఇక అందులో ఉన్నటువంటి ఆ తాళపు చెవులన్నీ తీసుకొని ఎక్కడెక్కడ ఏమేముందో మొత్తం చూడు. ఇక వాళ్ళకున్న ఆస్తులు మొత్తం వాటన్నిటి తాలూకు తాళపు చెవులకి ఒక గది పట్టిందంటే ఇక ఎంత సంపన్న స్థితి ఉంటుందో ఊహించండి ఒకసారి. అందులో తీసుకొని ఏదేది మీకు సరిపడా, ధనానికి సరిపడా, వాడు ఎన్ని గంటలకు కొట్టాడు, అన్ని గంటలకి ఎంత అమౌంట్ అయిందో అంత అమౌంట్ సరిపడా, ఎంతవరకు నీకు చెందిద్దో అంతవరకు తీసుకొని వాడుకోపోమంది. మిగిలిన తెచ్చి అక్కడే పెట్టేసేయండి అంది. రియల్ స్టోరీ ఇది, కహాని నై, రియల్ స్టోరీ. మనుషులే ఇంత ఉంటే, ఇది దేవుడు చేసిన మట్టి పురుగులకే ఇంత ఉంటే, ఇంతమందిని సృష్టించినటువంటి ఆ సంపదల గని ఇంకెంతటి వాడో ఊహించు. ఊహించు ఒకసారి. మరి అంత సంపన్నుడు లేదా? యేసయ్య దగ్గర పైసలు లేవా? తండ్రి దగ్గర డబ్బులు లేవా? అరే డబ్బు అనేది ఏదన్నా ఉంది, వెండి బంగారం వజ్రాలు ఏదైనా ఉంది అంటే దాన్ని అంతటిని సృష్టించిన వాడే ఆయన అయితే ఆయన దగ్గర లేకపోవటం ఏంటి? చెప్పు, ఆయన ఎవరు? చెవులకి ఇంపుగా ఉంటుంది, పెద్దగా చెప్పండి. శ్రీమంతుడు. అందరు చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకా చెప్పండి. మరి శ్రీమంతుడైతే మనకి అప్పులేంది అని అనకండి. ముందే చెప్పాగా, అనుభవం కోసం, అనుభవం కోసం, అనుభవం కోసం, అనుభవం కోసం, అనుభవం కోసం, అనుభవం కోసం. నీ మీద పగబట్టి కాదు, కోపం పెట్టుకొని కాదు, సైకో అయ్యి కాదు, టార్చర్ చేయాలని కాదు, హింస పెట్టాలని కాదు. మళ్ళీ చెబుతా, అనుభవం కోసం, అనుభవం కోసం, అనుభవం కోసం, అనుభవం కోసం, అనుభవం కోసం. అనుభవం అయిన తరువాత నేను మళ్ళీ చెప్తున్నా, అన్నీ అవసరంలా ఒక పిడికిలు అలా ఓపెన్ చేస్తే నువ్వు పట్టజాలనంత. ఎలా అనొద్దు నన్ను, ఎలా అనొద్దు నన్ను, ఎలా అనొద్దు. ఎట్లా సాధ్యం అన్నాయా, అది ఎట్లా జరిగిద్ది అనొద్దు. మళ్ళీ వజ్రాల కొండకు పోయి ఎత్తుకోవడం మొదలు పెడతారు. నేను చెప్పను. ఇంత సృష్టిని ఎలా చేశాడు, ఇన్ని కార్యాలు ఎలా చేశాడు? లేని వాటిని ఉన్నట్టే పిలుస్తాడు, అవి అయిపోతాయి అంతే. నిజంగా నా జీవితం అలా జరిగిద్ది అంటావా? వా అని క్వశ్చన్ వేసామనుకో, నీ కర్మ, నేను చెప్పలేను. ఇంకా జరిగిద్ది అంతే. మీ నాన్న ఆయన, మీ నాన్నబ్బాయ్. ఇప్పుడు బాలశిక్షణలో ఉన్నావు, నువ్వు కాస్త అనుభవాల కోసం అట్లా ఉన్నావు. ఇప్పుడు ఎవడు నీకు తాళం చెవి? అనుభవం అయిన తర్వాత, నువ్వు ఎదిగిన తర్వాత పట్టజాలనంత దీవెన కుమ్మరిస్తాడు. అయిపోయింది. ఇక
వేయి కొండల పశువులు ఆయనవేగా, వెండి బంగారాలు యేసునివేగా. వేయి కొండల పశువులు ఆయనవేగా, వెండి బంగారాలు. భూమి ఆయనదే, ఆకాశమాయనదే, భూమి ఆయనదే, ఆకాశమాయనదే. సంద్రమునందలి సమస్తము ఆయనవేగా, సంద్రమునందలి సమస్తము ఆయనవేగా. ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. యేసు ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. దేవునికిచ్చి మీరు శోధించండి, ఫలవంతముగా జీవించండి. దేవునికిచ్చి మీరు శోధించండి, ఫలవంతముగా జీవించండి. ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. యేసు ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. దేవునికి మహిమ. ఎప్పుడు నీ దగ్గర ఇతరులు సహాయం పొందేటట్టు సమృద్ధి నీ దగ్గర ఉంటుంది. ఇప్పటికే అనుభవాలు ఉన్నాయి చాలామందికి. విచిత్రం ఏంటంటే నీ బీరువాలో డబ్బులు ఉండవు, బ్యాగులో సరిగా ఉండవు, కానీ ఎవరన్నా అడిగినప్పుడు మాత్రం నీ దగ్గర డబ్బులు ఉంటాయి. నీ దగ్గర అడిగిన వాళ్ళు ఎవరో లేదనే ప్రశ్న లేదు, ఇస్తానే ఉంటాను. విచిత్రంగా ఉంటుంది, అప్పుడప్పుడు పుట్టుకొచ్చినట్టు ఉంటుంది. కానీ అక్కని అడిగాను లేదా అన్నని అడిగాను, నేను పొందకుండా పోయింది అన్న ప్రశ్నే ఉండదు. మళ్ళీ నీకు మాత్రం వెతుక్కుంటూ ఉంటావు, ఎట్లా చేయాలంటే. నువ్వు అసలు ఇప్పుడు సమృద్ధి గల వ్యక్తివా లేకపోతే లేమి గల వ్యక్తివా అర్థం కాదు. నేను చెప్పనా, నీ బ్యాగు ఆయన మెయింటైన్ చేస్తున్నాడు, అది టోటల్గా. నీ బ్యాగ్ని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తుంది, అవసరం లేనప్పుడు రాదు. అంతే. నీ పర్సుని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు, ఇస్తాడు. కొన్నిసార్లు మనం పాడు కాకుండా ఉన్నట్లు మితంగా ఇస్తాడు. నువ్వు ఫీల్ అవుతావుగా. ఆ చిన్నవాడు ఆ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? కనీసం ఒక్కసారి కూడా గంట కొట్టలేకపోయినాను నాయనమ్మ, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదుగా అని వాపోయాడు. అప్పుడు చివరికి ఏమైంది? ఆ అనుభవం ఉంటుంది మనకు కూడా. ఎంతో బాధపడ్డావు కదా నీ లేమిని బట్టి, దరిద్రతను బట్టి, ఇబ్బందుల్ని బట్టి. ఇదిగో చూడు, ఇదంతా నీదే అంటాడు రేపు. ఆశ్చర్యపోతావు. నేను చెప్పే నీ కథల్లాగా ఉంటాయి కానీ రేపు చూసినప్పుడు అర్థమైద్ది. కానీ ఏం చేద్దాం, రేపు నువ్వు చూసినప్పుడు నా ప్రసంగం గుర్తుంటుందో గుర్తుంటుందో, అది నా డౌట్. గుర్తుంటే నన్ను కూడా గుర్తుపెట్టుకొని ఇది శాలేమన్నప్పుడే చెప్పాడు, ఎక్కడున్నాడు అడ్రస్ కనుక్కొని వస్తావు నా దగ్గరికి. కానీ మర్చిపోతావని నా నమ్మకం. గుర్తుపెట్టుకుంటే బాగుండు. ఉంటుందా గుర్తు? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. లే పైకిలే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. స్తోత్రం. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు,
కృపలో జయ గీతమే పాడుచు స్తోత్రం. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు. ఎవడా నీకేసయ్యా? మేలు చేయడా? దాచిపెట్టలేదా నీకు? నమ్మకం ఉందా నీకు? ఫస్ట్ నుంచి నేను అదే చెప్తా వస్తా. ఇప్పుడు నాకు లేకపోవచ్చు, కానీ నా దేవుడు దాచి పెడతాడు నాకు. ఏమన్నాడు అజయ్? ఎన్నిసార్లు చెప్పారా? ఏ విషయమైనా సరే ఏమంటాను చెప్పు. దేవుడు ఎక్కడో దాచిపెట్టి ఉంచాడు. పెద్దగా చెప్పాయి. దేవుడు ఎక్కడో మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. ఇంక శ్రేష్టం. మేనల్లుడు లేండి, అందుకని స్వతంత్రంగా మాట్లాడు. మాడు సిగ్గుపడుతుంటే నిజం. ఎప్పుడైనా డైలాగ్ అదే. ఏదైనా ఏదైనా నా దేవునికి నేనంటే పిచ్చి, నా దేవునికి నేనంటే ఇష్టం. నాకు కావాల్సిన దాచి పెడతాడు నా కోసం నా దేవుడు. నీకుందా? నీకుందా? ఉంటే అది చెప్పు. ఆ మాట నువ్వు చెప్పు. నాకు కూడా నా దేవుడు దాచి పెడతాడు. నేనంటే కూడా నా యేసయ్యకి పిచ్చే, నేనంటే కూడా నా తండ్రికి ఇష్టమే అని చెప్పు. ఊరికి కృంగిపోయి కుమిలిపోయి గందరగోళం అయిపోయి నువ్వు ఏడిచి పక్క వాళ్ళని ఏడిపించి, అనుకోని ఏడిపించి, ముందు వాళ్ళని ఏడిపించి, ఇంటి అనుకో ఇటు పక్క వాళ్ళని ఏడిపించి, అటు పక్క వాళ్ళని ఏడిపించి, అందరిని ఏడిపించటం, మనం ఏడవటం. ఆపేసే ఆ సెక్షన్ని. విశ్వాసంతో పలుకు, నువ్వు ఆయన బిడ్డవి. మీ పక్క వాళ్ళకి లారీలు ఉంటే నీకుండవు అయింది. వాళ్ళకి ఒక లారీ ఉంటే నీకు 4 లారీలు ఇస్తాడు. ఆగు, లారీగా నీకు కావాల్సింది. నీ పక్క వాళ్ళకి ఒక కారు ఉంటే 4 కార్లు ఇస్తాడు నీకు. ఇవ్వకపోయినా పర్వాలేదు. పక్కనకి ఒక బిల్డింగ్ ఉంటే నీకు 2 బిల్డింగ్లు ఇస్తాడు. చేయడా? నీ పక్క వాళ్ళ పిల్లలకు వచ్చింది జాబు, ఏదో కొద్దిపాటిది వచ్చింది, నీ బిడ్డలకు ఇంకా శ్రేష్టమైనది ఇస్తాడు. అసలు ఈ సీరియస్ మ్యాటరే కదా. నీకు ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో మొత్తం ఆయనకి తెలుసు. నమ్మితే నిబ్బరం కలిగి ప్రశాంతంగా ఉండా. ముందు భయం నుండి బయటికి రా, అశాంతి నుంచి బయటికి రా. నవ్వుకో. నీ పేదరికాన్ని బట్టి ఎవడన్నా అవమానపరిస్తే నవ్వుకో. నీ తక్కువ హోదాని బట్టి ఎవడన్నా అవమానపరిస్తే చిరునవ్వు నవ్వుకో. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది అయినా, ఎంత హోదా కలిగిన వాళ్ళైనా నీ తండ్రితో పోల్చుకొని చూడాలనే, నీ స్థాయితో పోల్చుకొని చూడవాళ్ళనే. ఎవరు సరిపోతారు నీకు? లోకంలో అన్యులు తమను తాము గనులుగా చెప్పుకునే వాళ్ళు సరిపోతారా నీకు? నీ స్థాయికి. ఇప్పుడు నువ్వు దీన స్థితిలో ఉండొచ్చు కాక, వాళ్ళు సంపన్నులా కనపడవచ్చు కాక, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నీ కాలు గోటికి సరి రారు, అంతే. అది దేవుని బట్టి నీ కలిగిన ధన్యత. నువ్వు అంత విలువైన వ్యక్తివి. గుర్తెరిగి నెమ్మదిగా ఉండు. నైతిక విలువలు తగ్గ జీవితం. నువ్వు దేవుని బిడ్డవి కనుక ఆ డిగ్నిటీని మెయింటైన్ చేయి. అంటే గర్వంగా తిరగమని కాదు, చీపుగా బతకొద్దని చెప్తున్నాను. చిల్లరగా ఉండకుండా కాస్త వాల్యుబుల్గా దేవుని బిడ్డని అన్నట్టుగా ప్రవర్తనలో నీతి నియమం కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, సహనం కలిగి ఉండు, త్యాగం కలిగి ఉండు, క్షమాగుణం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. ప్రత్యేకమైన జీవితం. లోకస్తులు పగ తీర్చుకుంటారు, నువ్వు క్షమించు, నువ్వు ప్రేమించు. లోకస్తులు కీడు చేసిన వాడికి సహాయపడరు, నువ్వు సహాయపడు. నువ్వు దేవుని బిడ్డవి. లోకస్తులు ఒకరికి తగాదాలు పెడతారు, నువ్వు సమాధానపరచు, నువ్వు దేవుని బిడ్డవి. చివరిది, శత్రువు ఆక్రమించుకొని ఉన్నాడు నీ తండ్రి ఆస్తిని. యుద్ధం చేసి పోరాడి వాని చేతుల్లో నుండి దేవుడి సృష్టిని, దేవుని పిల్లల్ని నువ్వే విడిపించాలి. కొడుగ్గా కూతురుగా నీ బాధ్యతది. స్వాస్థ్యము మీ తండ్రిది. యుద్ధం చేసి జయించాల్సింది నువ్వే. చెయ్యి, ప్రార్థన చెయ్యి. నాతో ఈరోజు నువ్వు మాట్లాడిన ఈ మాటలను బట్టి వందనాలు ప్రభువా.
నీ స్థాయి ఏంటో నీకు గుర్తు చేశాడు దేవుడు ఈరోజు. నువ్వెవరివో విశ్వాసాన్ని బట్టి నువ్వేమయ్యావో నీ స్థితిని దేవుడు నీకు వెల్లడి చేశాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పు, దేవునికి ప్రార్థన చేయి. కృంగిపోవటం, విసుగు చెందటం, వేదన పడటం, దుఃఖపడటం, నలిగిపోవడం అన్నీ తీసి పక్కన పెట్టా. సంతోషం ఏది అనుమతించినా నీకే స్తోత్రం ప్రభువా. నువ్వు నా తండ్రివి నాయన. తండ్రి అని నేను పిలుస్తున్నాను కానీ తండ్రిగా నిన్ను నమ్మట్లేదు. నా తప్పిది. దేవాలయం నా దేహమే అని నమ్ముతున్నాను కానీ దేవాలయంలాగా నా దేహాన్ని కాపాడుకోలేకపోయా. తప్పే, క్షమించు నన్ను. ఇక నేను సరి చేసుకుంటాను, తగిన జీవితం జీవిస్తాను ప్రభు. నన్ను మన్నించి కృప నిమ్మని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అనంతలో నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మీరు మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పిన విషయాలు జస్ట్ ఒక 3 చెప్పాను. ఇంకా బోల్డర్లు ఉన్నాయి. వీటిని మీరు ఇంకా ధ్యానిస్తే ఇంకా అనేక సంగతులు బయటకు వస్తాయి. వాటన్నిటిని బట్టి ఇంకా అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. కృప మనందరికీ తోడై ఉండును గాక. చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. సైనికులుగా ఉన్న తమ్ముళ్ళు మనకు కనపడుతూ ఉన్నారు, బ్రదర్స్. జూమ్ యాప్లో కనిపిస్తూ ఉన్నారు. వందనాలు సోదరులారా, వందనాలు. మీ అందరికీ వందనాలు. నిజంగా మీరు లైవ్లోకి రావటం, జూమ్లోకి అందుబాటులో రావటం చాలా సంతోషంగా ఉంది. దేవుడు మీ అందరినీ ఆయన కాపుదల్లో, భద్రతలో ఉంచును గాక. కుటుంబాలకు దూరంగా మరి మీరు అక్కడ బార్డర్లో మా కోసం భద్రత, మాకు భద్రతను ఇవ్వడానికి మీరు అన్నిటికీ తెగించి అక్కడ ఉన్నారు. మీరు దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. చేస్తాం, మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ఇదిగో నా ఎదుట ఉన్నటువంటి బిడ్డలందరూ ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ బాధలో, స్తోత్రం. హల్లెలూయా. అందరి జీవితాలు, అందరి హృదయ రహస్యాలు ఎరిగిన వాడవు నీవు. అవును తండ్రి. ఏ హృదయం మాటలో ఏ కన్నీళ్లు ఉన్నాయో, ఏ జీవితంలో ఏ కష్టాలు ఉన్నాయో, ఏ వ్యక్తి ఏ విధమైన శ్రమతో, శోధనతో నలుగుతున్నాడో, ఇక్కడున్న బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరినీ నీ దయగల చేతికి అప్పగిస్తా ఉన్నాను. అప్పగిస్తున్నాము. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసి వారి కన్నీరు తుడు, వారి కలతలు తొలగించు, నెమ్మది కలిగించు, సమాధానాన్ని దయచేయి. సాతాను శోధనలు దూరపరచు, అంధకార శక్తుల క్రియలో లయపరచు. వారి దేహాల్లో ఉన్న రోగములు నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామములో వారిని వదిలిపోవునుగా. స్వస్థత ప్రసాదించు నాయన. సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటా ఉన్నాను ప్రభువా. బిడ్డలకున్న ప్రతిబంధకాలు తొలగించు నాయన. వారు ఏమై ఉన్నారో, వారు ఎవరై ఉన్నారో, నీవు వారికి ఏమై ఉన్నావో ఈరోజు మాట్లాడాం. ఆ గ్రహింపు వారిలో నుంచి దుష్టుడు తీసుకెళ్లకుండా వాడిని గద్దించి దూరపరిచి ఈ అంశాలను నీ బిడ్డల హృదయాల్లో ముద్రవేయమని ప్రార్థన చేస్తాను. కనికరించు. ఏ విధమైన బలహీనత అయినది యేసు నామములో తొలగాలి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, శారీరక మానసిక సమస్యలు యేసు నామములో వారిని వదిలిపోవునుగా. విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. బలహీనతలు తొలగించు. దయ్యపు శక్తుల నుంచి విడుదల ప్రసాదించు. ఆ బిడ్డలు ఎక్కడ సంచరిస్తే అక్కడ నీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ ప్రసన్నత ప్రజలు అనుభవించుదురు గాక. మా కుటుంబాలన్నిటి నీ వెలుగుండును గాక, నీ ప్రసన్నత ఉండును గాక. తండ్రి కనికరించు ప్రభువా. ఈ బిడ్డలందరూ పేరు పేరు వరుసను నీ చేతికి అప్పగిస్తూ తిరుగు ప్రయాణంలో ఉంటుండగా క్షేమంగా తమ గృహాలకు చేర్చు. ఏ ఒక్కరు కూడా ఏ విధమైన కీడులో, ప్రమాదంలో, శోధనలో పడకుండా సురక్షితంగా వారిని తమ గృహాలకు నడిపించమని బిడ్డలందరినీ పేరు పేరు వరుసను నీ చేతికి అప్పగిస్తూ ఇదిగో విన్న మాటలను బట్టి కృంగిన వారు లేవనెత్తబడ్డారని నమ్ముతాను. నా ప్రభువా, నేను ఏ మాట అయితే పలుకున్నానో
ఆర్థిక పరంగా, ఆత్మీయ పరంగా అన్ని విధాల మాకు సహాయకుడు నీవే గనుక ఆ వాగ్దానాలు నెరవేర్చి నీ బిడ్డల్ని తలగా నియమించు, ఉన్నత స్థితిలోనికి ఎక్కించు నా ప్రభువా. వారి కన్నీరు తుడు. ఈ భూమి అందును పరలోకమందును కూడా నీ పిల్లలకు నీవు సహాయకుడు అయి ఉన్నావు. దయ ఉంచి, కృప చూపి, కరుణించి ఒక ఆశీర్వాదకరమైన జీవితాలు మాకెల్లరకు నీ కృపతో అనుగ్రహించమని, అనేక మందికి ఆశీర్వాద కారణంగా మేము ఉండటానికి సహాయం చేయమని, అనేక మందికి సహాయపడే శక్తి మాకిమ్మని, నీ పరిచర్య కూడా తోడ్పాటు అందించగల కృప మాకు దయచేయమని, ఈ సేవ చేయడానికి శక్తిని, వాక్కుని నాయన, సువార్త భారమీ ప్రభువా, ఆత్మలను రక్షించడానికి భారమీ ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తాం. మా దేశాన్ని కాపాడు, దేశ నాయకుల్ని కాపాడు, దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి పోరాడుతున్న సైనికులను కాపాడు, ప్రభుత్వాధికారులను కాపాడు, దైవజనుల్ని కాపాడు, కుటుంబాలన్నిటినీ నీ కాపుదలకు అప్పగిస్తున్నాం. సార్వత్రిక సంఘాన్ని క్షేమ సమాధానంతో నింపు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. కనికరించము. ఈ మనవులన్నిటిని నజరేయుడు యేసు నామములో అడిగి పొంది నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోటి మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. తండ్రి దేవుని కార్యములకు నిరంతరము జయము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, దైవాశీస్సులు. సెలవు. మీ అందరి కోసం ప్రార్థన చేశాను. మాస్కులు పెట్టుకోండి, జాగ్రత్త పాటించండి, పోయిన కరోనాని మళ్ళీ అభివృద్ధి చేయకండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొంతకాలం ఓపిక పట్టండి, మీకు పూర్తిగా అందుబాటులోకి వస్తాను. అప్పటిదాకా కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోండి. సెలవు. దేవుని చిత్తం అయితే నేను వేరే ఊరు వెళ్ళే అవకాశం ఉంది. అది ఆ ప్రయాణం కోసం పడాల్సి ఉంది. ఇప్పుడు సహకరించండి. ప్రభు చిత్తమైతే రేపు మంగళవారం ఉండే అవకాశం ఉంది. ఫోన్ చేసి రండి. కలవాలనుకున్నోళ్ళు, ఏదైనా ప్రేయర్ చేయించుకోవాలనుకున్నోళ్ళు, ప్రత్యేకంగా కలవాలనుకున్నోళ్ళు మంగళవారం రోజు ఫోన్ చేసి రండి. ఫోన్ చేయకుండా వస్తే నేను లేననుకో మళ్ళీ తిట్టుకుంటారు, ప్రయాసంతా వ్యర్థమైంది. అందుకని ఫోన్ చేసి రండి. ఓకే, అందరికీ వందనాలు. సెలవు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా రక్షణ పొందకుండా ఎవరైనా ఉంటే, దేవుడు ఆయన ఇచ్చేటువంటి ఆ కుమారత్వం నువ్వు కూడా స్వతంత్రించుకోవాలనుకుంటే, మారు మనసు, బాప్తిస్మం తప్పనిసరి. దానికోసం కూడా సిద్ధపడండి. ప్రభు చిత్తమైతే అలా సిద్ధపడ్డ వాళ్ళకి బాప్తిస్మం దైవజనులు ఇస్తారు. ఈ విషయాన్ని కూడా గుర్తించండి. అందరికీ వందనాలు. సెలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, మీరు నూనె బాటిల్స్ తెచ్చారు, కొబ్బరి నూనె. దానికోసం కూడా ప్రార్థన చేద్దాం. మీ చేతిన ఉన్న వాటర్ను కూడా చేత పట్టుకొని మాతో కలిసి ఏకీభవించండి. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. సుదూర ప్రాంతం నుంచి మీరు వచ్చారు కనుక మీకోసం మేము ప్రార్థన చేస్తాం. సంఘం అంతా కలిసి ఇందాక ప్రార్థన చేశారు, మరొకసారి చేస్తాం. అందరు కళ్ళు మూసి దేవుని మహిమపరచండి. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సుదూర ప్రాంతాల నుంచి నీ దాసుని ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి పరిచర్యను చూచి పాల్గొని ఆనందించి నాయనా నీ పాదముల చెంత గడిపి దీవెన పొంది నాయనా గృహాలకు చేరాలని ఎంతో ఆశతో ఆసక్తితో దూర ప్రాంతమైనప్పటికీ పరుగున బిడ్డలు వచ్చున్నారయ్యా. నా ఎదుట నిలిచిన వీరిని జ్ఞాపకం చేసుకోండి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక నాయనా ఏ పరిస్థితిలో వాళ్ళు వచ్చారో యేసు క్రీస్తు నామములో ప్రతి కన్నీరు ఆనంద నాట్యంగా మార్చబడును గాక. ప్రతి బంధకాలు తెగిపోవును గాక. సర్వ సమృద్ధి, సర్వకృప వారికి తోడై ఉండును గాక. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చి కన్నీరు కార్చి దేని కొరకు ప్రార్థన చేశారు, దేని కొరకు మోకరించారు, యేసు క్రీస్తు నామములో ఆ ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో ఆలకించబడును గాక. తగిన కాలం ముందు జవాబులు చూచి ఈ సన్నిధిలో నిలిచి అనేకులు ఎదుట సాక్ష్యం ఇచ్చే కృప వారు పొందుకొందురు గాక.
జ్ఞాపకం చేసుకోండి. చిన్నబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని, బలాన్ని, దీర్ఘాయుని, అభిషేకాన్ని ఇవ్వండి. అన్ని పరిస్థితుల్లో వారికి తోడే ఉండండి ప్రభువా. ఆదరించండి ప్రభువా, ప్రేమ చూపించండి నాయన. నీకు వందనాలు. అలాగే నా ఎదురు నిలిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, అనారోగ్య పరిస్థితులు ఉంటే స్వస్థపరచండి, అప్పుల బంధకాల నుంచి విడిపించండి, వ్యాపారాలు పెట్టుంటే లాభం దయచేయండి, స్థలాలు నాయన, పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఎలాంటివి ఉన్నా యేసు నామములో సమస్త విషయాల్లో నీ కృపను విస్తరింపజేసి సమాధానము కలుగు చేయదువు గాక అని ప్రార్థన చేస్తున్నాం. వారి చేత ఉన్న నూనెను జ్ఞాపకం చేసుకొని అది రాజు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి, సూచక క్రియలు జరిగించండి నాయన. అది రాజు ప్రార్థన చేసినప్పుడు నీ శక్తిని, ప్రభావాన్ని విడుదల చేయండి, నీ రక్తంగా మార్చండి, నీ ప్రభావం చేత నింపండి. నీళ్లు తెచ్చారు ప్రభు, అది పంటలో వినియోగిస్తుండగా దేని కొరకు వాడతారో, దేని కొరకు ప్రార్థించి వినియోగిస్తారు, యేసు క్రీస్తు నామములో అక్కడల్లా అద్భుతాలు జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నిలిచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో, పేరు పేరున వీరిని, వీరి కుటుంబాన్ని నీ హస్తాలకు చెప్తుండగా రాబోతున్న దినాల్లో శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిలో వీరందరిని నిలిపి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. వచ్చినప్పుడు తోడై ఉన్నారు, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా క్షేమంగా గృహాలకు చేర్చమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. మంచిది. ఉన్న పరిస్థితులను బట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం కొంచెం నిలిపివేయడం జరిగింది, పరిస్థితులు బాగాలేవు కదా. మీ అందరి కోసం ఈరోజు కాదు, ప్రతి దినం మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. అందరూ మాస్క్ పెట్టుకోండి, దూరాలు పాటించండి. ఇంకొంతకాలం మనం జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. కనుక ఎవరైనా బాప్తిసం పొందదలిచిన వారు ఈరోజు విన్న వర్తమానాన్ని బట్టి, గతంలో ఉన్న వర్తమానాలను బట్టి, అన్నా ఇక నేను దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండాలనుకుంటున్నాను, నా పాత జీవితాన్ని నేను వదిలిపెట్టి దేవునిలో నూతనంగా జన్మించాలనుకుంటున్నాను,